ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా మనకింత చక్కని అవకాశం ఇచ్చినటువంటి డివైన్ మదర్ సరోజామ్మకి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే మనకు సరోజామ్మని కనెక్ట్ చేయడం అందరికీ పిఎస్ఎస్ఎం గురువైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజిని కూడా మనకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. సార్ కి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. మళ్ళీ మనం ఈ రోజు శుక్రవారం ప్రేమకు ఆహ్వానం మనకు మళ్ళీ బాబాజీ ఇంకొక కొత్త సందేశం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సబ్జెక్ట్. అది ఇంకా మనలో ఉన్నటువంటి సందేహాలని, అపనమ్మకాలని అన్ని బయటికి తీసివేస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఎట్ ద ఎండ్ వరకు ఉండండి మాస్టర్స్. మనకి ఇంత చక్కని జ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి మహోదర్ బాబాజీ కూడా మనం ఆత్మపరంగా శాసనంగా ప్రణామాలు తెలియజేస్తున్నాం. అలాగే మనకి ఇంత డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నటువంటి జ్వాలా మేడం కి, కిరణ్మయ్ మేడం కి కూడా మనం ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. ముందుగా మనకు అద్భుతంగా మెడిటేషన్ అనేది చేయించడం జరుగుతుంది. ఇంత మెడిటేషన్ చేయించడానికి మనం జ్వాలా మేడం ని ఇన్వైట్ చేసుకుందాం. అందరి తరఫున జ్వాలా మేడం హార్టీ వెల్కమ్ మ్యామ్. మా అందరి కోసం మెడిటేషన్ చేయించండి మీరు. థ్యాంక్ యూ మ్యామ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మన ఈ యొక్క ఆత్మ ప్రయాణంలో, ఈ ఆధ్యాత్మిక పరిణామంలో మనకి ముందుండి మన ప్రతి అడుగులోనూ, ఈ ప్రయాణంలోని ప్రతి అడుగులోనూ మనకి సహకారం అందిస్తున్నటువంటి పరమ గురువులు, పూజనీయులు అయినటువంటి ప్రతి ఒక్కరికి, అవ్యక్తంగా ఉన్నవారు, వ్యక్తంగా ఉన్నవారు, ప్రతి ఒక్కరిని తలుచుకుంటూ వారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుందాం. మహాతర్ బాబాజీ గారు అందిస్తున్నటువంటి ఆ దివ్య సందేశాలను అందుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మనతో మనం పూర్తిగా అనుసంధానం అయ్యే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మన అంతరంలోకి ప్రయాణం చేద్దాము. హాయిగా సుఖాసనంలో కూర్చుందాం. ఒకసారి మన శరీరాన్ని అంతటినీ గమనిద్దాం మాస్టర్స్. శరీరానికి ఇలా చెప్పుకుందాము, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మనం ఇప్పుడు 3 నిండైనటువంటి, దీర్ఘమైనటువంటి, లోతైనటువంటి శ్వాసలు మాస్టర్స్. పొట్ట నిండుగా, గుండె నిండుగా తీసుకోవాలి శ్వాసల్ని. నెమ్మదిగా, దీర్ఘంగా, స్లోగా తీసుకుంటూ నెమ్మదిగా విడిచిపెట్టడం. ప్రతి అణువులోకి ఆ శ్వాస ప్రవేశించడాన్ని అన్నింటినీ గమనిస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం మాస్టర్స్. స్టార్టింగ్ నౌ. 3 2 నిండైనటువంటి, లోతైనటువంటి దీర్ఘ శ్వాస పొట్ట నిండు, గుండె నిండు. 1 0. రిలాక్స్ మాస్టర్స్. మనం మరో 3 శ్వాసలు తీసుకుని విడిచిపెడదాము. ఇప్పుడు మనం తీసుకోబోయే శ్వాస మూలాధార నుండి తీసుకుంటూ ఆ శ్వాసని పైకి ప్రయాణింపచేసి సహస్రా వరకు తీసుకొచ్చి అక్కడ నుండి మళ్ళీ కిందకి ఆ శ్వాసని నెమ్మదిగా కిందకి పంపిస్తూ మూలాధార గుండా బయటికి విడిచిపెట్టేయడం. మన భావన, మన ఎరుక ఎలా ఉంటే ఆ శ్వాస యొక్క ప్రక్రియ అలాగే జరుగుతుంది మాస్టర్స్. స్టార్టింగ్ లో నెమ్మదిగా చేద్దాము. వెన్నెముక నిటారుగా ఉంచుకుందాము. 3 2
మూలాధార నుండి శ్వాసను పైకి సహస్ర వరకు. తిరిగి నెమ్మదిగా కిందకి ప్రయాణింపచేసి మూలాధార గుండా బయటికి విడిచిపెట్టేది. 1 0. రిలాక్స్ మాస్టర్స్. మన ఎరుకని మన హృదయ స్థానం పెంచుదాము. హృదయంతో శ్వాసిస్తూ ఉందాము. మన హృదయ స్థానం దగ్గర ఆల్రెడీ ఒక నీలి రంగు కాంతివంతమైనటువంటి పిరమిడ్, ఆ శక్తివంతమైనటువంటి ఆ పిరమిడ్ గుండా మనం ఎరుకతో లోపలికి ప్రయాణం చేద్దాం మాస్టర్స్. హృదయంతో అనుసంధానం, హృదయాంతరంలోకి ప్రయాణం. ఆ హృదయ అంతర్భాగంలో, ఆ అంతరంలో ఉన్నటువంటి అది ఏ శక్తితోటి, ఆత్మశక్తితోటి అనుసంధానం మాస్టర్స్. పూర్తి ఎరుకలో అంటూ గమనిస్తూ ఉన్నాం మాస్టర్స్. అంతరంలోని ఆ దివ్య శక్తితోటి మనం అనుసంధానమైనప్పుడు ఆ శక్తి జాగృతమై మనలోకి ప్రవహించడాన్ని మనం చక్కగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం మాస్టర్స్. శక్తి యొక్క దివ్య శక్తి యొక్క ప్రకంపన మనలో నిండుతూ ఉంది. మనలోని ఆ డివైన్ ఎనర్జీకి మనం సంపూర్ణంగా సరెండర్ అవుదాం మాస్టర్. మనలోకి, ఈ భౌతిక శరీరంలోకి, ప్రాణమయ మనోమయ భావన శరీరంలోకి ఆహ్వానించుకుందాము అదే దివ్యమైన ఆ శక్తిని. దివ్య కాంతి ప్రసరణ, దివ్యానుభూతికి లోనవుతున్నాం మాస్టర్స్. మనలోని ఆ డివైన్ లవ్కి, దివ్యమైన ఆ ప్రేమకి, ఆ ఆనందాన్ని మనం చక్కగా అనుభూతి పొందుతున్నాం మాస్టర్స్. మన అంతరంలోని ఆనందాన్ని, ఆనందపు స్థితికి చేరుకున్నాము. ఆ దివ్య ప్రేమ, దాని యొక్క శక్తి
ఆ ప్రేమ యొక్క కాంతి ప్రసరణతో మనం నిండిపోతూ ఉన్నాం మాస్టర్స్. మనలోని మనసు స్వరూపమైనటువంటి ఆ దైవం నుండి మనకు ప్రేమని అందుకుంటూ ఆ ప్రేమతో నిండుతున్నాం మాస్టర్స్. ఆ ప్రేమ ద్వారానే మన యొక్క దివ్యత్వంతో మనం పూర్తిగా అనుసంధానం అవుతున్నాం మాస్టర్స్. అద్భుతమైనటువంటి మనలోని ఆ దివ్యత్వం యొక్క ఆ దివ్య భావనలు, ఆ దివ్య శక్తితో, ఆ దివ్య కాంతితో నిండిపోతున్న మనం అలాగే మన అంతరంలో ఆ స్థితిని కొనసాగించుకుంటూ మన హృదయంతో మనం పూర్తిగా అనుసంధానమై స్థిరంగా ఉంటూ నెమ్మది నెమ్మదిగా బాహ్య స్థితిలోకి వద్దాం మాస్టర్స్. చేతులు రెండు విడదీసి కళ్ళకు వేయించుకుని 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఈ స్థితిలో ఆ దివ్య స్థితిలో ఉన్నటువంటి బాబాజీ గారు మనకు అందిస్తున్నటువంటి సందేశాన్ని చక్కగా అందుకున్నాం మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా బాగుంది ఇవాళ గ్రూప్ ఎనర్జీ. అందరూ చక్కగా వాటర్ తాగండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ అందరి తరఫున కిరణ్మయి మేడం కి హార్టీ వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. హార్టీ వెల్కమ్ కిరణ్మయి మేడం. వీడియో ఆన్ చేసుకోండి మేడం మీరు. థ్యాంక్ యూ సైబు మేడం. ఒక్క నిమిషం నేను ఓకే. వీడియో ఆన్ చేసుకోలేదా? స్పాట్ లైట్ రాకుండా. ఓకే మ్యామ్. నమస్తే మాస్టర్స్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అలాగే మహావతార్ బాబాజీకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. BYM సరోజ మేడం కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలియచేస్తూ ప్రేమకు ఆహ్వానం.
మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డెలా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. 35వ సందేశం. ఫలవంతమైన కార్యాల ఫలసాయం. సెప్టెంబర్ 11, 2004. సమయం రాత్రి 11:06. అమినాయ్, నువ్వు నిద్రపోవాలని నిర్ణయించుకున్న రోజులను మనం అందుకోవాలి. ఆహా, నేను నీ ముఖం చూశాను. నీ పదాన్ని నేను ప్రేమిస్తాను. ఊప్స్, అది అప్లా ధ్వనిస్తుంది. నాకు అప్, పైకి లేవడం ఇష్టం. నాకు మేల్కొనడం, వేకప్ ఇష్టం. సిద్ధమేనా? మనం కొనసాగిద్దాం. తోటమాలి మరియు రైతు నాటిన వాటి యొక్క ఫలసాయం గురించి ఎన్నో విషయాలు మాట్లాడబడ్డాయి. కానీ మనం ఫలసాయంపై మరియు ఆ ఫలసాయం ఎవరికి ఉండాలి అనే దానిపై కేంద్రీకరిద్దాం. అన్ని ఆలోచనలు మరియు అన్ని సమయాలు పవిత్రమైనవేనని గురువు తెలుసుకోవాలి. ఈ ఎరుకలోనే నా కుమారుడి యొక్క ఈ ప్రపంచం యొక్క సామూహిక చైతన్యంలో ప్రతి క్షణము ఓ నాటబడిన బీజం అవుతుంది. అప్పుడు గురువు యొక్క ప్రవర్తన మరియు కార్యాలు ఈ బీజాలకు నీరు అవుతాయి. సరైన గమనికతో శ్రద్ధ వహించడం, పోషణనిచ్చే శక్తి, కరుణ, నిబద్ధత మరియు నిశ్చలత ద్వారా ఫలవంతమైన కార్యాల యొక్క నీరు ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. తమ అంతర్గత దైవం పట్ల జాగరూకులవ్వాలనే ఆకాంక్ష అనేక సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా దృఢ ప్రయత్నం చేస్తున్న వ్యక్తి గురువును ఎదుర్కొంటూ ఉన్నప్పుడు జ్ఞానోదయం ప్రవర్ధనం సంపూర్ణమయ్యింది అని గ్రహిస్తాడు. బోధకుడి యొక్క సమక్షమే తిరిగి జాగృతపరిచే ప్రక్రియకు అంతిమ పుష్పీకరణను సృష్టిస్తుంది. అమినాయ్, ఈ ప్రపంచపు నా కుమారుడి చైతన్య యొక్క పవిత్ర తోటమాలలు మరియు కర్షకులు మనం ఎక్కడ విత్తనాన్ని నాటుతామో మరియు మనం ఎక్కడ ఎరుకను వృద్ధి చేస్తామో ఆ పవిత్రమైన మట్టి తామే అని కూడా వారు గుర్తుంచుకోవాలి. ఏ శ్రేష్టత భావము అనుభవింపబడకూడదు. ఏ క్షమలు లేవు. ఆ ఫలసాయం ఆకలిగొన్న ఏ అన్వేషకుడితోనైనా పంచుకోబడాలి. రొట్టెను ఎందరికో హెచ్చిస్తూ, చేపలను హెచ్చిస్తూ ఒక అద్భుతాన్ని సృష్టించాలి. ఆకలిగొన్న వారందరికీ ఆహారం అందింపబడాలి. ఫలవంతమైన చర్యల ద్వారా ఫలసాయం విజయవంతం అవ్వాలి. సహనం యొక్క ఫలం కరుణ యొక్క రుచి మరియు ప్రేమ పట్ల జాగృతులవ్వడంగా పొందిన ఫలసాయం పరిణమించాలి. ఓం నమః. అమినాయ్, బాబాజీ. జ్వాల మేడం, Thank you. నమస్తే. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ సో మచ్. బాబాజీ గారు ఏం చెప్తున్నారో మనం అందుకుందాం మాస్టర్. ఎరుకలో ఉంటూను ఫలవంతమైన కార్యాల ఫలసాయం. ఏ కార్యాలైతే మనం ఫలవంతంగా అంటే వాటిని నిర్దిష్టంగా సరైన రీతిలో సరైన విధంగా మనం చేసే కార్యాలు, మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫలసాయం మనము ఎలా ఆ ఫలసాయం గురించి చెప్తున్నారు. ఆమెనే నువ్వు నిద్రపోవాలని నిర్ణయించుకున్న రోజులను మనం అందుకోవాలి. ఏదైతే ఆమెకి ఇంకా అంటే ఇప్పుడు మనం ఒక స్థాయి వరకు మన మైండ్ దాని యొక్క శక్తికి ఒక స్థాయి వరకు వెళ్తాము. తర్వాత ఇంకా మనం ఏ పని అయినా సరే ఆ తర్వాత మన మైండ్ అది రిసీవ్ చేసుకోలేదు. దాని మీద మనం ఫోకస్ పెట్టలేమనమాట. అంటే మనం కంప్లీట్‌గా ఇంకా శక్తివంతులం కాలేదు కాబట్టి. సో, అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనకి అది ఏ పని అయినా గాని కొంతసేపటి తర్వాత ఇంకా మైండ్ దాని మీద ఫోకస్ అవ్వక ఇంకా మనం దాని నుంచి విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి మన మనస్సు కోరుకుంటుంది. మనస్సు యొక్క శక్తి ఇంకా అక్కడ సరిపోదనమాట. ఆ విశ్రాంతి తీసుకున్నప్పుడు మనసు మరింత ఉత్తేజితంగా అయ్యి, మరింత యాక్టివ్‌గా తయారయ్యి, మనసు మళ్ళీ మిగతా ఉన్నదాన్నంతా తీసుకోగలుగుతుంది. మన బ్రెయిన్ యొక్క కెపాసిటీ ఎంతవరకు ఉంటుందో అంతవరకునే మనం తీసుకోగలుగుతాం. సో, అటువంటప్పుడు మన మన మనసు నిద్రను కోరుకుంటుంది. గత సందేశంలో కూడా చెప్పారు. మనసు ఏదో సందేశంలో చెప్తారు. ఇంకా వచ్చిందో అది
రాలేదా? మనసు నిద్రను కోరుకుంటుందనమాట. మనందరికీ కూడా జరుగుతుంది మాస్టర్స్ అది. నాకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలుస్తుంది అది క్లియర్‌గాను. ఒక్క 5 మినిట్స్ ఆ నిద్రలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ మనసే నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఆ 5 మినిట్స్‌లో మరింత శక్తిగా మనం బయటకొస్తామనమాట. సో, ఆ రోజు అప్పుడు మనకి ఇంకా ఇంకిప్పుడు ఇంక నేను తీసుకోలేను, ఇంక వినలేను, ఇంక చదవలేను, ఇంక చేయలేను అని అనుకున్నప్పుడు ఏదైతే అంటామో ఓప్స్! అని అంటాం కదా! సాధారణంగా అనే వర్డ్ మనం అనే వర్డ్ ఆయనకి అప్ అన్నట్టుగా వినిపిస్తుందంట. ఎందుకంటే ఆయనకెప్పుడు కూడా ఆ పైకి ఎదగడం అన్న దాని మీదే ఆయన ధ్యాసంతా ఉంటుంది కదా! మనం మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మరింత ఉన్నత స్థితులకి పైకి చేరుకోవడం. అదే దాని మీదే ఆయన ధ్యాసంతా ఉంది. మనందరం ఉన్నత చైతన్య స్థితులకి చేరుకోవాలి. ఆ చేరుకుంటూ ఉంటే నా బిడ్డలు చేరుకుంటున్నారన్న ఆనందం పొందుతూ, ఆ తపనలోనే ఉంటూ ఉన్నారు కాబట్టి, నాకది నువ్వు ఊప్స్ అన్న పదం నాకు అప్ అన్నట్టుగా వినపడుతుంది అని అంటున్నారు. అలా నాకు వినిపిస్తదది. అప్ అంటే ఏంటి తెలుసు కదా! పైకి లేవడం. సో, మనం జాగృతులవ్వడం యాక్చువల్‌గా. అవేకెనింగ్ అవ్వడం అనమాట. సో, వేకప్ అవ్వు ఇంకా ఇష్టం అంటున్నారు. వేకప్ అవ్వడమే ఇష్టం అంటున్నారు. సో, ఇంకిప్పుడు సిద్ధమేనా? కొనసాగిద్దాం అంటున్నారు. ఏమని చెప్తున్నారు? తోటమాలి మరియు రైతు నాటిన వాటి యొక్క ఫలసాయం గురించి ఎన్నో విషయాలు మాట్లాడబడ్డాయి. తోటమాలి, రైతు ఏం చేస్తారు? విత్తనాలు నాటుతారు. నాటి వాటికి పోషణనిచ్చి ఆ విత్తనాలు నాటేసి వదిలేస్తే అయిపోదు కదా! పోషణని మళ్ళీ రోజు దానికి ఏమేమి కావాలి? ఆ వ్యవసాయం అది కంప్లీట్ అవ్వడానికి ఏమేం కావాలో నిరంతరం దానికి పోషణని ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ నాటబడిన విత్తనం నుండి మొలకలు మానులై, వృక్షాలై, పువ్వులై, ఫలాలై మనకి ఫలసాయం చివరికి వస్తుంది. ఒక మామిడి టెంక నాటుతాము. మామిడి విత్తనం నాటుతాము. అది మొక్కవుతుంది, మానవుతుంది, పెద్ద చెట్టవుతుంది, పుష్పిస్తుంది. ఆ సరైన కాలం వచ్చినప్పుడు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ ప్రతీదీ మనకు ఉపయోగపడే పాయింటే మాస్టర్స్. చక్కటి ఉదాహరణతో చెప్పారు కాబట్టి ఇందులో ప్రతి పదం మనం గుర్తుపెట్టుకోవాలి. మన సంకల్పాలప్పుడు కూడా మొత్తం ఇదే జరిగేది. సో, దానికి ఆ టైము, సీజన్ వచ్చినప్పుడు అది పుష్పిస్తుంది, ఫలిస్తుంది. ఆ ఫలసాయం మనతో పాటు అందరూ. ఆ నాటిన వాడొక్కడే తినడు కదా అది. అందరూ ఫలసాయం తీసుకుంటారు కదా! సో, దాని గురించి నేను ఇప్పటి వరకు చాలా చెప్పాను అంటున్నారు. చెప్పి ఇప్పుడేమంటున్నారు? అది ఎవరికి ఉండాలి అనే దానిపై కేంద్రీకరిద్దాము. ఇప్పుడు నా మామిడి చెట్టు నేను నాటాను. కొంతకాలం కొన్ని సంవత్సరాలు పట్టింది. మామిడి పళ్ళు వచ్చాయి. నేనిప్పుడు ఆ మామిడి పళ్ళన్నీ నేనే తినేను కదా! ఎవరెవరికి ఈ మామిడి పళ్ళన్నీ పంచాలి అన్న దానిపై నేను దృష్టి పెడతాను కదా! పెట్టి అప్పుడు వాళ్ళకిస్తాను. అంతే కదా! సో, ఇప్పుడిక్కడ ఏం చెప్తున్నారంటే రైతు, కర్షకుడు అని ఎవరంటున్నారంటే, నా బిడ్డలారా మీరలా తయారయ్యి మీరు మరింత మందికి అది అందజేయండి. ఇదే కదా బాబాజీ గారంతా ఇందులో చెప్తున్నది. బోధకులుగా, మాస్టర్లుగా, మెంటార్స్‌గా ఉన్న వారందరూ కూడా బాబాజీ గారు విత్తనంగా ఏదైతే అందిస్తున్నారో అది మనం ఆ జ్ఞానపు విత్తనాన్ని మనలో వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇంకో వెర్షన్‌లో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన జ్ఞానాన్ని విత్తనం రూపంలో ఇస్తున్నారు. విత్తనం రూపంలో ఉన్నదాన్ని మనలో నాటుకోవాలి. ఎక్కడ నాటుకోవాలి? ఇక్కడ నాటుకోవాలి. మన మస్తిష్కంలో నాటుకోవాలి. ఆ జ్ఞానాన్ని. నాటుకుని తరువాత దానికి నిత్యం నిరంతరం ఆ జ్ఞాన పోషణ, దానికి ఏం పోషణ అందాలో, ఆ పడిన జ్ఞానంనే తిరిగి మననం చేసుకుంటూ, మనలో దాన్ని ఆ ఆలోచన జ్ఞానం అనేది కూడా ఒక ఆలోచనే కదా! అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. దాన్ని తిరిగి ఆలోచన చేయడం ద్వారా అది భావనగా తయారవుతుంది. అంటే తీసుకున్న జ్ఞానాన్ని మనలో మననం చేసుకుంటూ ఒకరితో ఒకరు ఇలా మళ్ళీ తిరిగి చెప్పుకుంటూ మనలో దానిని నిక్షిప్తం చేయాలి. ఎక్కడ చదునైనటువంటి మట్టి మనం ఏం చేస్తాం వ్యవసాయం చక్కగా మట్టి మంచి సారవంతంగా ఉన్న చోటన ఈ మెసేజ్ యొక్క సారాంశం ఏంటి చెప్తున్నారు అంటే, సారవంతమైన మట్టిలో విత్తనాన్ని నాటి, దాన్ని సంరక్షించి, ఏవి వచ్చి ఆ విత్తనాలు కెలికేసి పాడు చేయకుండా దాన్ని సంరక్షించి,
అలాగే ఆ విత్తనం మొలకెత్తడానికి కావలసినదంతా ఏంటి? నీరు అవన్నీ అందిస్తాం కదా! విత్తనం మొలకెత్తడానికి. అవన్నీ అందించి విత్తనం మొలకెత్తడానికి కావాల్సిన పోషణనంతా ఇచ్చి ఏదైతే అది ఎదగడానికి సహకారం ఇస్తామో, అలాగే మనం కూడా ఆ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, నా గురించిన జ్ఞానాన్ని, నేనేదైతే అయ్యున్నానో అదిగా నేను మళ్ళీ తిరిగి నా స్థితి ఏదైతే ఉన్నత స్థితి ఉందో, ఆ స్థితికి నేను మళ్ళీ తిరిగి చేరుకోవాలి. ఆ స్థితికి చేరుకోవాలంటే కావలసిన జ్ఞానం ఏదైతే ఉందో అది విత్తనంగా ఉంది మనకి. బాబాజీ గారు విత్తనంగా ఆ జ్ఞానాన్ని అందజేస్తున్నారు. దాన్ని మనం మస్తిష్కంలో ఇక్కడ మళ్ళీ మరి మన మస్తిష్కమే నేల. నేల సారవంతంగా ఉంటేనే కదా మొలకెత్తుతుంది. అవునా కాదా? సో, మరిప్పుడు మనం నేల సారవంతం చేసుకోవడం అంటే మన లోపల, మన మస్తిష్కంలోను, మన శరీర అణువులోను, మన డీఎన్ఏలోను, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోను అన్నింటిలోనూ కూడా అది విత్తనంగా పడాలి. ఆ జ్ఞానం అన్నది. సో, పడాలి అంటే ముందు మరి అక్కడ సారవంతమైన మట్టి ఉండాలి. సారవంతమైన మట్టి ఎవరు? నువ్వే. ఏంటది? ఇంతకు ముందున్నటువంటి సరికాని అభిప్రాయాలు, సరికాని నమ్మకాలు, విశ్వాసాలు, అంధ విశ్వాసాలు, మూఢ విశ్వాసాలు, జ్ఞానం కానిది అజ్ఞానంతో పూర్తిగా నిండిపోయి ఉన్నాం మనం. అంటే ఇప్పుడు ఆ నేలంతా మన పొలం అనుకుందాం. ఆ పొలమే అంతా వదిలేసాం మనం. ఇప్పటివరకు అది అజ్ఞానం అని తెలియకుండా అజ్ఞానంలోనే అందరితో పాటు కొట్టుకుపోతున్నాం. అంటే ఏంటి చూడండి ఇక్కడ సింపుల్‌గా. ఇది నాకు ఒకప్పుడు ఒక విజన్‌గా వచ్చింది మాస్టర్స్. మేబీ ఇక్కడ సరిగ్గా ఈ ఈ సందేశానికి ఈ ఈ ఇదే జ్ఞానాన్ని మాస్టర్ అందిస్తున్నప్పుడు నాకొక విజన్‌గా వచ్చి నాకొచ్చినదే మీకు చెప్తున్నాను. ఇప్పుడు నాకొక పొలం ఉంది, స్థలం ఉంది. నేనేం చేశాను, దాంట్లో పొలం పండించుకోను. నాకు నేలుంది. దాన్ని నేను ఏదో ఒక విధంగా అక్కడ ఏదో ఒకటి నాటుకొని, పండించుకొని, ఆ ఫలసాయాన్ని నేను, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ తిని నేను అవ్వాలి. కానీ నేనేం చేశాను, ఆ పొలం ఉందన్నది మర్చిపోయాను. వదిలేసాను దాన్ని. వదిలేస్తే ఏమైంది, దాంట్లో పిచ్చి మొక్కలు అన్నీ చేరాయి. రాళ్ళు, రప్పలు అన్నీ చేరాయి. ఇప్పుడు నాకు స్పృహొచ్చింది. నేను అవేకెన్ అయ్యాను. నేను మేల్కొన్నాను. బాబాజీ గారొచ్చారు, మాస్టర్సొచ్చారు. నన్ను మేల్కొల్పు చేశారు. నీ పొలముంది. దాన్నిలా నాటుకుని నువ్వు ఫలవంతంగా చేసుకుంటే నువ్వున్నటువంటి కేవలం మానవుడివి కాదు. నువ్వు దైవానివి. నువ్వు దైవ మానవుడివి అని చెప్పి నన్ను మేల్కొల్పు చేశారనమాట. మరి దైవ మానవుడినా? అవునా? మరి నాకదెలా తెలుస్తుంది? అని అడిగితే అప్పుడు నాకు చెప్తున్నారు జ్ఞానమంతా. అంటే దీన్నే ఆ ఉదాహరణగా నీకు పొలం ఉంది. అక్కడ నాటుకో, పండించుకో అవునా! నేను మర్చిపోయాను. ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు కదా! గుర్తు చేశారు. థాంక్ యూ. వెళ్ళాను. అంటే నా లోపలికి వెళ్ళాను. పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ చూశాను. అంతా పిచ్చి పిచ్చిగా తయారైపోయింది. ఏం నాటడానికి ప్లేస్ లేదక్కడ. ఇక్కడ చూడండి మాస్టర్స్ గమనించాలి. చాలా లోతుల్లోకి తీసుకోవాలి మనం. ఇది ఒక్క రోజుతో జరిగేది కాదు. మనం ఇది ఎంత అర్థం చేసుకుంటే నిత్యం ఆ స్పృహలో ఉండి మనం ఆహ్, ఆహ్, నేలని సారవంతం చేస్తాం. సో, ఇప్పటి వరకు అజ్ఞానంతో ఆ పరిమితమైపోయినటువంటి జ్ఞానంతో నిండిపోయి, ఆ జ్ఞానంతోనే అదే భవతి అయిపోయి, అదే జీవితం అయిపోయింది. ఇప్పుడు అది కాదు, నేను మానవుడిని కాదు, దైవాన్ని నేను అని తెలియచెప్పారు మాస్టర్సొచ్చి. మరది అవ్వాలి అంటే నేను దైవాన్ని అని నేను ఇప్పుడు యద్భావం తద్భవతి నేను వేసుకోవాలది. అది నా మనసు నమ్మాలి. నమ్మేటట్టుగా అది లేదు. అది వేరే వేరే ఏదో ఏదో దానికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ ఆల్రెడీ దాని లోపలున్నాయి. నా లోపలున్నాయి. సో, ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ పిచ్చి మొక్కలు, రాళ్ళు, రప్పలు చేరిపోయాయి. ఇప్పటివరకు నాకు తెలీదు గాబట్టి, వదిలేసాను గాబట్టి అన్నీ నా లోపలికొచ్చేస్తున్నాయింక. ఏది వింటే అది, ఏది చేస్తే అది, అది సరైందో కాదో ఏమీ తెలియకుండానే పడిపోయాయి. ఈ జన్మలోనే కాదు మాస్టర్స్. అనేక జన్మల్లో. నేను ఈ జన్మలో మొట్టమొదటి నుంచి ఉన్నాను. అది కాదు. అనేక జన్మలుగా ఇదంతా మనం వదిలేసాం ఆ పొలాన్ని. సో, అదంతా మనం ఇప్పుడు ముందు ఏం చేయాలి మాస్టర్స్? దాన్ని దున్నాలి. అంటే మన లోపలికెళ్ళి, మన లోపల ఏవైతే అజ్ఞానపు పొరలున్నాయో వాటన్నిటిని చూసి, ఒక్కొక్కటిని మన ఎరుకతోటి మనం తొలగించుకోవాలి. మన ఆత్మశక్తితోటి, మన సెల్ఫ్‌కి మనం సరెండర్ అయ్యి, మనం అది చెయ్యాలి అని అనుకున్నప్పుడు జరుగుతుంది. మనం లోపలికెళ్ళాలి. ఆత్మ పరిశీలన అని మనం చెప్పుకుంటాం కదా! సో, ఆ ఆత్మ పరిశీలన ద్వారా
జరుగుతుందనమాట. అంటే అక్కడ బాహ్యంలో ఉదాహరణగా చెప్పుకుని ఆ పొలాన్ని మొత్తం అందులో ఉన్న ముళ్ళ పొదలు అన్నీ తీసేసి, రాళ్ళు, రప్పలు అన్నీ చేసేసి చక్కగా దాన్ని దున్నితే అప్పుడు నేల సారవంతంగా తయారవుతుంది. తయారైన తర్వాత దాంట్లో సరైన విత్తనాలు నాటినప్పుడు, సరైన జ్ఞానం ఇప్పుడు మనం నాటాము. బాబాజీ గారు, మాస్టర్స్ అందరూ మనకి అందజేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో భూమిపైకి అనంతంగా కాంతి ప్రసరిస్తుంది. కాంతి అంటే ఏదో కాదు మాస్టర్స్. ప్రజ్ఞ. వారికి ప్రజ్ఞ అయిపోయింది. వారు అనుభవించేశారు. సో, వారు ఏదైతే ఆ స్థితులను సంతరించుకున్నారో వారికది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞని జ్ఞానంగా మనకి ప్రసరింపచేస్తున్నారు. అది కాంతిగా ఉంటది. సో, అందుకని కాంతి ప్రసరణ జరుగుతోంది అంటాం. జ్ఞానం ఈ సమయంలో భూమి మీదకి వచ్చింది. ఎందుకంటే, ఆ సారవంతం చేసుకునే సోల్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. మనలాంటి వాళ్ళందరూ. సో, మనమిప్పుడు మన లోపల ఉన్న వాటన్నింటిని ప్రక్షాళన చేసేసుకుని, వాటన్నింటిని ఆ మనసులో తయారైన వాటన్నింటిని ఆ చిత్తాన్నంతటిని కూడా మనం శుభ్రంగా ప్రక్షాళన చేసేసుకుని, సారవంతమైనటువంటి ఆ నేలలో మనము ఈ జ్ఞానాన్ని నాటాలన్నమాట. జ్ఞానపు విత్తనాలని నాటాలి. నాటి తర్వాత ఏం చేయాలి? దానికి నిరంతరం పోషణ ఇవ్వాలి. దాన్ని సాధన చేస్తూ, అప్లై చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అది మొలకెత్తుతుంది, ఫలించి, పుష్పించి ఫలాన్ని అందజేస్తుంది. ఇప్పుడు అలా తయారవ్వమని నా బిడ్డలందరినీ నేను చెప్తున్నాను. వారే ఇప్పుడు జ్ఞాన ప్రకాశం పొందిన దివ్య జ్ఞాన ప్రకాశం పొందినటువంటి నా బిడ్డలు, బోధకులు, మార్గదర్శకులు, మాస్టర్స్‌గా పిలువబడుతున్న మీరందరూ ఇప్పుడు మరింతగా మీరు ఆ ఫలసాయం గురించి తెలుసుకొని, మనం చేసుకుంటూ, మన సారవంతం చేసుకుంటూ, మనం ఆ జ్ఞానాన్ని నాటుకుంటూ, దాని ఫలసాయం పొందుతూ, ఆ ఫలసాయాన్ని అందరితో పంచుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్నది అదే కదా! ఇప్పుడు అమ్మ ఏదైతే ప్రజ్ఞ పొందారో సరోజమ్మ, దాన్ని అందరికీ వెంటనే పంచాలని చూస్తారు. అలా ప్రతి ఒక్కరం మనం అందరం కూడా ఏదైనా ఇంత ప్రజ్ఞ పొందగానే అందరితో పంచుకుంటాం. అంతే కదా! మన ఇంట్లో ఏదైనా ఒక 10 పూలు పూసాయనుకోండి, దేవుడికోటి పెడతాము, పక్కింటి వాళ్ళకోటి ఇస్తాము, ఆ పాపకోటి ఇస్తాము, మనమోటి తీసుకుంటాం. ఇలా పంచుకుంటాం కదా! ఆనందంగా. సో, అందరికీ అది చేరాలి అన్న దివ్య భావనతోటి. అవును కదా! సో, ఇప్పుడు మనం అలా ఆ బోధకులందరూ మీరే మాస్టర్స్ మీరందరూ అలా తయారయ్యి, ఇప్పుడు ఎవరికి పంచాలి అన్న దాని మీద దృష్టి పెట్టండి అన్నారు. ఎవరైతే తీసుకోవడానికి సిద్ధంగా ఎవరికి పడితే వాళ్ళకి జ్ఞానం చెప్పేస్తే అవుతుందా మాస్టర్స్? శుక్రవారం అందరూ వచ్చేయాలి గదా మరి! మన ప్లాట్‌ఫార్మ్‌లోనే బోలెడుమందున్నారు. అందరూ ఎందుకు రావడం లేదు? సిద్ధంగా ఉన్నవారు, అవసరమైన వారు, అర్హత ఉన్నవారు అని అర్థం అన్నమాట. ఇక్కడ మళ్ళీ తక్కువ, ఎక్కువ చేయకూడదు మనం. కరెక్ట్‌గా పట్టుకోవాలి. అర్హత ఉన్నవారు, సిద్ధమైన వారు. అంటే అవసరమైన వారు. ఈ 3 పదాలు కూడా. ఆల్రెడీ అటువంటి స్టేట్స్ పొంది ఉన్న వారికి ఇది అవసరం లేదు ఈ క్లాసు. అలాగే ఇంకా ఈ జ్ఞానాన్ని అందుకునే స్థితికి, అర్హతకి దానికి ఇంకా చేరుకోలేదు వాళ్ళు. చేరుకుంటారు మరికొన్ని రోజుల్లో. ఖచ్చితంగా అందరూ చేరుకుంటారు. 5వ క్లాస్ పిల్లోడిని తీసుకెళ్ళి 10వ క్లాస్ లెసన్ చెప్పిస్తే వాడికి అర్థమవుతుందా? అర్థం కాదు. ఎవరికి ఏది చెప్పాలో అదే చెప్పాలి. సో, దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఎవరికి ఏ విషయాన్ని అందజేస్తే వారిలో అది తెలుసుకుని వారు కూడా తమలో ఉన్న దివ్యత్వాన్ని ఓపెన్ చేసుకోవడానికి మీరేది అందచేస్తే ఉపయోగపడుతుందో దాని మీద మీరు దృష్టి పెట్టండి. సో, మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వారు ఏదైనా విషయాన్ని అడుగుతున్నప్పుడు మనం వారికి ఏది అందచేస్తే వారు దాంట్లోంచి వాళ్ళు వికసిస్తారు. మన ద్వారా అందబడిన విషయంతోటి వాళ్ళు ఆ జ్ఞానంతోటి వాళ్ళు మరింత పైకి ఎదుగుతారు అన్న దాని మీద మనమందరం ఆయన బిడ్డలందరూ అంటున్న మాస్టర్స్ వీరందరూ కూడా దృష్టి పెట్టి చేయమంటున్నారిప్పుడు. చాలా దృష్టిని నిలపమంటున్నారనమాట. అలాగే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటున్నారు? ప్రతీదీ అన్ని పవిత్రమైనవే. అన్నీ దైవం యొక్క స్వరూపాలే. ప్రతీదీ దైవం యొక్కటిదే కదా! అది గుర్తుపెట్టుకోమంటున్నారు. అన్నీ పవిత్రమైనవే. ఇది పవిత్రమైంది కాదు, ఇది పవిత్రమైంది అని ఏ విభజనలు చేయొద్దంటారు. ప్రతీదీ ఆ మూల చైతన్య యొక్క స్వరూపమే కదా మాస్టర్స్. ఏదైనా సరే, హంతకుడైనా సరే, ఒక మాస్టర్ అయినా సరే. వాళ్ళిద్దరిలోనూ ఉన్నది ఒకే చైతన్యం. వాళ్ళిద్దరిని నడిపిస్తున్నది ఒకే చైతన్యం. వీళ్ళు ఇది ఎంచుకున్నారు, వాళ్ళు అది ఎంచుకున్నారు అంతే తేడా. సో,
వారు అటువంటిగా ప్రవర్తించాలన్నా వారికి సహాయం చేస్తున్నది దైవమే. దైవం యొక్క శక్తి ఉంటేనే వారు అలా ప్రవర్తించగలుగుతారు. మనకి కూడా ఇప్పుడు మన దైవం యొక్క శక్తి మనకి ఉంటేనే మనం ఇది వినగలుగుతున్నాం. మాట్లాడగలం, చూడగలం, నడవగలం, ఏదైనా చేయగలుగుతాం. ప్రతి దానికి కూడా అదే కదా! అలాగే ఒక చెట్టుకైనా సరే అంతే. ఆ మూల చైతన్యం యొక్కది. ఎవరెవరి ఎంపికలను బట్టి వారుంటారు. సో, అన్నీ పవిత్రమైనదే అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచం యొక్క సామూహిక చైతన్యంలో అప్పుడే మనం ఎప్పుడు ఆ ప్రతి క్షణంలోనూ బాబాజీ గారు ఏం చెప్పారో ఆ ఎరుకలో ఉంటేనే అప్పుడు నువ్వు చేసే ఒక ఆలోచన ఒకరి గురించి నువ్వు ఏదైనా ఒక ఆలోచన, ఒక ప్రేమని పంచాలన్నా ఏదైనా కూడా అది చక్కగా నాటబడిన బీజమవుతుంది. ఎవరో వచ్చారు మన దగ్గరికి. ఏదో ఒక చిన్న సమస్యలనేది ఉండదనుకోండి. కానీ మానవంగా మనస్సుతో ఉన్న వాళ్ళకి ప్రతి సమస్య కనిపిస్తది. వచ్చినప్పుడు వాళ్ళకి ఏది అందచేస్తే, ఏ బీజాన్ని వారిలో వేస్తే, వాళ్ళు దాని నుండి బయటికి వారంతట వారే వస్తారనమాట. వారిలో ఉన్న శక్తి మేలుకొని, వారిలో ఉన్న కాంతి మేలుకొని, మనము నాటిన బీజం ద్వారా, మనం చెప్పినటువంటి ఆ చిన్న జ్ఞానం ద్వారా అక్కడ జ్ఞానమే ఒక విత్తనం వేసామో వారు అద్భుతంగా దాని నుండి ఎదుగుతారనమాట. సో, అది అద్భుతమైన నాటబడిన బీజం అవుతుంది. మనం చెప్పేటప్పుడు కూడా వారికి ఏదైనా అందజేసేటప్పుడు కూడా పూర్తి ప్రేమతోటి మనం అందజేసినప్పుడు వారి అంతరంలోకి అది చేరుకునేలాగా, చొచ్చుకునేలాగా మనం పిల్లలకి చెప్పేటప్పుడు మన సిసిసి క్లాసెస్‌లో కూడా ఆ పిల్లలతో కనెక్ట్ అయ్యి అని అంటూ ఉంటాం. పిల్లలతో కనెక్ట్ అయ్యి చెప్పినప్పుడు వారి లోపలికి అది వెళతది. బీజంగా వెళ్ళిపోతుంది. అది వారితో పాటు ఆ బీజం కూడా వారు పెరుగుతుంటే ఆ బీజం కూడా పెరుగుతూ ఉంటుంది. వారిలో ఆధ్యాత్మిక వికాసం అద్భుతంగా ఒక చెట్టు పుష్పించినట్టు, ఫలించినట్టు ఉంటుంది అని ఇంతకుముందు సిసిసి క్లాసెస్ అప్పుడు కూడా చెప్పుకున్నాము. టీచర్స్ అందరం మాట్లాడుకున్నాము. ఓకే. అంటే అలా మనం ఉండాలనమాట. మన దగ్గరికి మనం అంత ఎరుకతోటి, అంత జ్ఞానంతోటి, అంత ప్రేమతోటి నిండి ఉన్నప్పుడు మన మన మనకి అట్రాక్ట్ అవుతారు ఖచ్చితంగా. ఆ ఆత్మలన్నీ మనకి అట్రాక్ట్ అవుతాయి. వాళ్ళకి కావాల్సిన జ్ఞానం ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి మనకి అట్రాక్ట్ అవుతారు. వస్తారు. వచ్చినప్పుడు మనం ఎరుకతోటి వారికి ఏది కావాలో అది నాటే ఆ విత్తనాన్ని నాటాలి. అది అమూల్యమైన విత్తనం అవుతుంది. ఒక్క మాట అయినా కూడా అమూల్యమైన విత్తనమే అవుతుంది. అలా మీరుండాలి అని చెప్తున్నారు. అలాగే ఆ గురువు బోధకులు ఇప్పుడు మనల్ని అంటున్నారు. సో, అప్పుడు మనం ఏం చేయాలి? విత్తనం నాటేయడం ఒక్కటే కాదు. ఆ విత్తనం మొలకెత్తే వరకు దానికి కావాల్సిన పోషణను అందించాలి. అంటే ఇంకా వారికి ఏమేమి దానికి లింక్డ్‌గా ఏమేమి చెప్పాల్సి ఉంటుందో అవన్నీ వివరంగా అందచేస్తూ, వారిని నడిపిస్తూ, మనం ఆల్రెడీ నడిచి ఉన్నాం కాబట్టి వారిని నడిపిస్తూ సాధన ఇలా చేయండి, ఇలా ఆలోచనలు చేయండి, ఇలా సంకల్పం చేయండి, ఇలా ఉండండి అని మనం నిరంతరం వాళ్ళకి బోధకులనేవారు, గురువులనేవారు ఆ శిష్యుడి యొక్క ఇదిలో వేసినప్పుడు వారికి నిరంతరం కొంత అది ఎదిగి ఆ మొక్క మొలకెత్తే వరకు పోషణను అందిస్తూ ఉండాలనమాట. అది చెప్తున్నారు. అది ఎలా అని చెప్తున్నారు? నీకది ఎప్పుడొస్తుందని చెప్తున్నారు? గురువు యొక్క ప్రవర్తన మరియు కార్యాలు ఆ బీజాలకు నీరవుతాయి చూడండి. గురువు పోషణ ఇంతకీ ఏంటి? నీరు అని అనుకున్నాం. ఆ నీరేంటో చెప్తున్నారు చూడండి. మన ప్రవర్తన, మనం చేసే పని. మరి మన ప్రవర్తన మనం చేసే పని ఎలా ఉండాలంటున్నారు? మనం సరైన గమనికతో, ఎరుకతో, శ్రద్ధ వహించడం, పోషణనిచ్చే శక్తి, కరుణ, నిబద్ధత మరియు నిశ్చలత ద్వారా. చూడండి గురువెప్పుడు ఏం జరుగుతున్నా గాని వాడు నాటిన విత్తనం మీదే దృష్టుంచాలి. బాహ్యంలో ఏం జరుగుతున్నా దాని మీద కాదు. మాస్టర్ అనేవాడు ఏం నాటాడో దాని మీదే దృష్టి ఉంచి, శ్రద్ధ వహించి దాని పట్ల ఆ ఆలోచన నుంచి తప్పిపోకుండా గురువు కూడా ఇలా సహాయం చేయడం అనమాట. పోషణని ఆ నిశ్చలతతోటి, నిబద్ధతతోటి, శ్రద్ధ వహించి, ప్రేమతోటి, కరుణతోటి ఏదైతే ఆ జ్ఞానాన్ని వారికి నాకు తెలిసింది అందజేశానో వారిలో నుండి అది వారికి ప్రజ్ఞానం అయ్యేలాగా, వారిలో నుంచి ఆ కాంతి ప్రజ్వలించేలాగా ఉంటూ ఉండుగాక అని నేను నిత్యం నిరంతరం ప్రేమతోటి నేను వేసిన జ్ఞానాన్ని మళ్ళీ నిరంతరం నేనే పోషిస్తూ ఉండాలి. ఏదో వేసేసాను వెళ్ళిపోయిందిలే
శైలజ ఏదో చెప్పాను వినేసింది వెళ్ళిపోయిందిలే అని వదిలేయడం కాదు. నిరంతరం ఆ చెప్పిన దానికి అది సహాయం చేస్తూ ప్రేమతోటి, శ్రద్ధతోటి, నిబద్ధతతోటి, నిశ్చలత ఇంపార్టెంట్. మనకు అదే ఉండదు. తప్పిపోతాము. ఓకే. ఏదైనా బయట ఏదైనా జరగంగానే ఓకే. ఏమో ఇది జరగదేమోలే మళ్ళీ అలా కాదు. ఇదే జరుగుతుంది, ఇదే అందింది, ఇదే విత్తనం. సో ఇదే. దీని మీదే ఉండు. దీని మీదే నేను ఉండడం. దీని మీదే ఉండని అవతల వారికి నాకు కలిగిన నేను పొందిన ప్రజ్ఞని పంచడం అన్నమాట. దాన్ని చెప్తున్నారు. ఫలవంతమైన కార్యాల యొక్క నీరు అద్భుతాన్ని సృష్టిస్తుంది చూడండి. ఫలవంతమైన కార్యం. నువ్వు చేసే పని ఏదైతే ఉందో అది ఫలవంతంగా ఉండాలి. ఫలవంతంగా అంటే శ్రద్ధగా, ప్రేమగా, కరుణతోటి అంతే. నేను ఏదైనా ఒక్క మాట ఇప్పుడు నీలిమ మేడం మాట్లాడాలని ఏదో అన్నారు. ఏదో అడుగుతారు. చెప్పినప్పుడు అంత ప్రేమతోటి, కరుణతోటి ఈమెకేమీ తెలియదులే అన్న అహంకారపూరిత ధోరణితో కాకుండా తను కోరుకుంటుంది. తను సిద్ధంగా ఉంది. తన ఆత్మ అది. తన స్వయం అది. నా ద్వారా తనకి చెప్పించుకుంటుంది అన్న భావనలో ఉండి అది అందజేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమ, కరుణతోటి అందజేస్తున్నప్పుడు అది వాళ్ళకి అంది తీరుతుందన్నమాట. అది మాస్టర్స్. ఓకే. తమ అంతర్గత దైవం పట్ల జాగరూకవ్వాలనే ఆకాంక్ష. మనం చెప్పేది ఎలా ఉండాలి? ఇప్పుడు బాబాజీ గారు మనకేం చెప్తున్నారు? మనలో ఉన్నటువంటి ఆ డివినిటీ మనకి ఓపెన్ అవ్వడం కోసం. ఓకే. 1 సెకండ్ మాస్టర్స్. అది ట్రై చేద్దాం. మాస్టర్స్ మనకి ప్రేమకు ఆహ్వానం సెషన్స్ సరోజ సెల్ఫ్ ఎంపవర్మెంట్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మాస్టర్స్. మనకి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి బాబాజీ ఇచ్చినటువంటి సందేశాలు ఫస్ట్ నుంచి ఎవరైనా చూడాలనుకుంటే చక్కగా అందులో చూడొచ్చు. అలానే మేడం సరోజమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు బివైఎం ప్లాట్ఫామ్ లో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ప్రతిరోజు. చాలా ఉన్నాయి యూత్ కోసం అని, అందరి కోసం. పిల్లల కోసం క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్ అని, మార్నింగ్ అవర్స్, కొత్త వాళ్ళ కోసం ప్రాగ్య అని మెడిటేషన్, అలాగే సహేలి అని చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మీరు సరోజామ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క లైవ్ అనేది వస్తుంది రికార్డింగ్ అమ్మ అప్లోడ్ చేసినప్పుడు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మాస్టర్స్. అలానే ఆల్రెడీ ఈ మధ్య వస్తున్నారు కదా కొంతమంది, వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా నేను ఫస్ట్ నుంచి వినలేదు అని. సో అందుకే చెప్తున్నాను. మనకి ఇంకా అప్లోడ్ చేయాల్సిన వీడియోస్ ఉన్నాయి. ఇంకొక 20 వీడియోస్. అమ్మ కొంచెం బిజీ ఉండడం వల్ల అప్లోడ్ చేయలేదు. చేస్తా అన్నారు, నేను మాట్లాడాను. వీలైన వరకు చూడండి, అర్థమవుతూ ఉంటుంది. ఓకే అమ్మ, కంటిన్యూ చేయండి. ఓకే. ఈరోజు కరెంట్ పోయిందనమాట. సో అది మళ్ళీ ఒకవేళ ఐపాడ్ లో అవుతుందేమో అని ట్రై చేస్తున్నాను. ఇది కూడా ఛార్జింగ్ అయిపోతుందని ట్రై చేస్తున్నాను. అందుకే వెళ్ళాను. ఓకే. జరిగేంత వరకు అందుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు మనకు బాబాజీ గారు చెప్పేదంతా ఏంటి? మనలో ఒక ఉత్సాహం కలుగుతుంది. మనలో ఇప్పుడు అమ్మ దగ్గర ఎన్నో క్లాసెస్ విన్నాము ఈ ప్లాట్ఫామ్ లో. మనం పిల్లలకు కూడా చెప్తున్నాము నో యువర్ డివినిటీ అనేసి. మనలో ఉన్న దివ్యత్వం గురించి తెలుసుకుని మరి నేను ఆ దైవంగా నేను ఎవేకన్ అవ్వాలి అన్న తపన నాకు మొదలయ్యేలాగా నాకు జ్ఞానం అందించబడుతుంది అనమాట. ఎవరి ద్వారా అందించబడుతుంది? ఈ నిబద్ధత కలిగి, శ్రద్ధ కలిగి, ప్రేమ కలిగి, ఆ కరుణ కలిగిన ఆ గురువుల ద్వారా నేను అందుకుంటాను. అంతే కదా. ఇప్పుడు అమ్మ అలాగే కదా అందజేస్తున్నారు. మరి బాబాజీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమందికి ఇలాగే కదా అందజేస్తున్నారు. ఆయనకి అంత దానితో నిండిపోయి మనందరికీ అది అందజేస్తున్నారు కదా. జ్ఞాన రూపంలో అందజేస్తున్నారు కదా. అలా అన్నమాట. సో ఏదైతే జ్ఞానం తీసుకుంటూ ఉన్నామో అప్పుడు నాలో ఒక తపన, నాలో డివినిటీ ఉంది, నా సహజ స్వరూపమే నేనే, ఆ ప్రేమని, ఆ ప్రేమ స్థితి నా సహజ స్థితి. కానీ నేను అది మరిచిపోయాను. అది నాకు క్లోజ్ అయిపోయింది. అంటే అది ఇప్పుడు నేను అది నిద్రాణం అయిపోయింది. దాన్ని కూడా నేను జాగృతం చేసుకోవాలి. నా సహజ స్థితిని నేను జాగృతం చేసుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ. కరెంట్ వచ్చేసింది మాస్టర్స్. సో ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. మనం క్లాస్ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు మనకి
మనలో ఉన్న ఇప్పుడు మనందరికీ అంతే కదా, ప్రేమ గురించి చెప్పారు. ప్రేమ అంటే డివినిటీయే కదా, మనలో ఉన్న డివినిటీయే కదా, మనలో ఉన్న దివ్యత్వం. ఆ ప్రేమ ఇందాక ఈరోజు శైలజ చెప్తూ వచ్చింది కదా స్టార్టింగ్ మన క్లాస్ ముందుకి, మనకి చెప్పారు కదా, ఆ ప్రేమని ఇది చేస్తున్నారా అని, ప్రాక్టీస్ చేస్తున్నారా, ఎలా ప్రేమని ప్రదర్శిస్తున్నారు అని అడిగింది కదా. సో ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎస్ నాలో అంత ప్రేమ ఉంది కానీ పైన ఇవన్నీ భావోద్వేగాలన్నీ కప్పబడిపోయినాయి. వీటన్నింటినీ నేను ప్రక్షాళన చేసుకుని వీటన్నింటినీ క్లియర్ చేసేసి నేను ఇప్పుడు నా సహజ స్థితి అయినటువంటి ఆ ప్రేమని నేను వికసింప చేసుకుని ఆ ప్రేమ పుష్పాన్ని నేను అయిపోయి ఆ ప్రేమ పుష్పం యొక్క పరిమళాన్ని అందరికీ పంచాలని మనందరికీ ఉంది కదా మాస్టర్స్. లేకపోతే అసలు ఈ ప్రేమ కాహ్వానం సెషన్ లోనే ఉండరు. మనలో ఉన్న మన సహజ స్థితి అయిన ప్రేమ పూర్తిగా మనకి అవేకనింగ్ అయిపోవాలి. నాకు ఏది చూసినా ప్రేమ తప్ప ఇంకేమీ కలగకుండా, ఏ భావోద్వేగం రాకుండా స్థితికి, అంటే నాలో ఉంది అది లోతుల్లో నిద్రాణం చాలా మ్యామ్. మాస్టర్స్ వెయిట్ చేద్దాం మనం, మేబీ సిగ్నల్ ఇష్యూ. కిరణ్ మేడం, జ్వాల మేడం వాయిస్ వినిపిస్తుందా మేడం మీకు? నాకైతే రావట్లేదు. లేదు, వినిపించలేదు, స్ట్రక్ అయినట్టుంది. అదే మేబీ ఫోన్ కొంచెం సిగ్నల్ ఉన్నట్టు. మాస్టర్స్ వెయిట్ చేద్దాం మనం ఒక 1 minute. జ్వాల మ్యామ్, మేబీ మేడం ఫోన్ ఆఫ్ అయింది కావచ్చు మాస్టర్స్, మళ్ళీ రీజాయిన్ అవుతారు, వెయిట్ చేద్దాము. ఇంకొకటి మాస్టర్స్, ఎవరో మెసేజ్ స్ట్రక్ అయిందా? అవును మేడం, స్ట్రక్ అయింది లక్ష్మి మేడం. అదే మేడం కొంచెం సిగ్నల్ మేబీ మళ్ళీ పవర్ కట్ అయినట్టుంది. పవర్ కట్ అయితే మనకి వైఫై కనెక్షన్ ఉంటే కట్ అయిపోద్ది కదా, మేబీ అలా అయినట్టుంది. చూద్దాము, నేను మేడం వచ్చిన వెంటనే కోహోడ్ చేస్తాను. వచ్చిండు మేడం. వాయిస్ వినిపిస్తుందమ్మా? కంటిన్యూ చేయండి. నెట్ డిస్కనెక్ట్ అయ్యింది. అదే అర్థమైంది. 1 సెకండ్ నాన్న ఉండు, ఒకసారి చూస్తున్నాను ఇందులో అవుతుందేమో. ఓకే చూడండి మ్యామ్. ఇంకొకటి మాస్టర్స్, మనకి నిన్ననే సరోజమ్మ అనౌన్స్ చేశారు ఇండిగో యూత్ ప్లాట్ఫామ్ లో, స్పెషల్ గా యువత అలాగే అందరి కోసం మనకు గ్రాటిట్యూడ్ అనే క్లాస్ ఉంటుంది అనేసి. అది డేట్స్ కూడా మనకి BYM గ్రూప్ లో పెట్టారు. సో ఎవరైతే BYM గ్రూప్ లో లేరో వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేస్తే విజయలక్ష్మి మేడం గ్రూప్ లో యాడ్ చేస్తారు. మనకి మన ప్లాట్ఫామ్ లో ఏం జరుగుతున్నాయి అప్డేట్స్ మనం గ్రూప్ లో ఉండి చూసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు 5 to 6 మెడిటేషన్స్ ఉంటాయి, గ్రూప్ మెడిటేషన్స్, హీలింగ్ మెడిటేషన్స్. మీరు చక్కగా అటెండ్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు. అలాగే ప్రేమతత్వం గురించి కూడా సరోజమ్మ క్లాసెస్ కూడా ఉన్నాయి. చాలా మేడం, ఓకేనా? మీరు కనెక్ట్ అయితే ఒకసారి మాట్లాడండి. అలానే మీ పిల్లలకి క్రిస్టల్ చిల్డ్రన్ అవి కూడా మీకు యూజ్ అవుతాయి. అంటే మీ రిలేటివ్స్ కి అయినా చెప్పండి మాస్టర్స్. ప్రతి ఒక్కటి అంటే యూటిలైజ్ చేసుకోండి, ఎవరెవరు ఏ స్టేజ్ లో, అంటే పిల్లలకు సంబంధించి ఆ నాలెడ్జ్, స్టార్టింగ్ వాళ్ళకి ధ్యానము, అలాగే రిమైనింగ్. శైలజ, నేను దాంట్లో జాయిన్ అయ్యాను, నాకు ఇవ్వము ఓపెన్ చేయి. ఇది మళ్ళీ ఓపెన్. ఓకే మేడం. ఓకేనా? ఒకసారి మేడం అందులో నుంచి మీరు లెఫ్ట్ అయిపోయింది. ఇది ఓపెన్ అయ్యాక గానీ లెఫ్ట్ అవ్వద్దని చెప్పి లెఫ్ట్ అవ్వలేదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి, సెట్ చేసుకోండి. ఓకే.
1 minute వెయిట్ చేద్దాం మాస్టర్స్. ఓకే అమ్మ, కంటిన్యూ చేయండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్పాల్సింది అయిపోయిందానన్నా కంటిన్యూ చేయండి. అయిపోయిందమ్మా, గ్యాప్ వచ్చింది కదా, సో చెప్పాను అయిపోయింది. చెప్పండి, కంటిన్యూ చేయండి. ఓకే, వాయిస్ వినిపిస్తుంది కదా? అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, వాయిస్, ఆడియో. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మనలో ఉన్న డివినిటీ మొత్తం ఎవేకిన ఇవ్వాలని చెప్పి నాలో ఆకాంక్ష పుట్టేలాగా నాకు సహాయం చేస్తాడు అనమాట. నాలో ఉన్నటువంటి ఆ డివినిటీ మొత్తం ఓపెన్ అవ్వడానికి, అవేకనింగ్ అవ్వడానికి. జ్వాల మ్యామ్ మళ్ళీ స్ట్రక్ అయినట్టున్నారమ్మా. అదే ఓకే. ఓకే మాస్టర్స్, వెయిట్ చేద్దాం మనం. ఎవరు జ్వాల మ్యామ్? ఓకే మాస్టర్స్, ఒక 2 నిమిషాలు మనం ధ్యానం చేద్దాము మేడం వచ్చే వరకు. ఓకేనా? జస్ట్ ఒక 2 minutes మేడం వచ్చే వరకు. ఓకే మాస్టర్స్, అందరూ కూర్చోండి, హాయిగా సహజ స్థితిలో కూర్చోండి మాస్టర్స్. కళ్ళు మూసుకొని చక్కగా మన హార్ట్ తో కనెక్ట్ అవుతూ మేడం వచ్చేసరికి మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్. ఒక 1 minute. ఓకే మాస్టర్స్. నెట్ ఇష్యూ వస్తుంది ఈ రోజు కొద్దిగా. ఓకే, మనం కళ్ళు తెరవండి. చక్కగా సహనంతో ఉన్నాము. చక్కగా ఓకే మాస్టర్స్. మీది వీడియో కనిపించట్లేదు. నాకైనా ఒకసారి రిప్లై ఇవ్వరా కిరణ్ మేడం? వీడియో వస్తుందా మేడం? నాకు రావట్లేదు. ఎవరైనా ఛాన్స్ పెట్టండి మాస్టర్స్, అంటే అప్పుడప్పుడు కొంచెం కనెక్టివిటీ చూసుకోవాలి కదా. వస్తుందా? రావట్లేదు మేడం. రావట్లేదు కదా. జ్వాల మేడం, మేబీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. మరి మాట వినిపిస్తుంది మ్యామ్. వీడియో మరి ఆఫ్ చేసుకున్నారా? మాట వినిపిస్తుంది. వీడియో ఆన్ లో పెట్టారు కానీ రావట్లేదు. లేదు, నేను ఆన్ లోనే ఉంచాను. అదే అమ్మా, అంటే ఇప్పుడు ఆన్ లోనే ఉంది. నేను నాకు వినిపిస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఓకే. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. సిగ్నల్స్ ఎందుకనో ఈ రోజు మార్నింగ్ నుంచి సరిగా లేదు కొద్దిగా. ఓకే, ఏం కాదు, మనం చక్కగా అనుకున్నాము. సో అంటే ఆ పాయింట్ దగ్గర ఆపుతున్నారంటే మనం ఎంత శ్రద్ధగా దాన్ని అందుకోవాలో తెలుస్తుంది. సో అని ఇప్పుడు ఏం జరుగుతుందంట, సరైన గురువు ఆ సరైన విత్తనాన్ని ఎక్కడ నాటాలో చూడండి. రైతు కర్షకుడికి ఎక్కడ పడితే అక్కడ బంజరు భూముల్లో నాటాడు. ఎక్కడ నాటాలో విత్తనం సరిగా ఎంచుకుని అక్కడ నాటి దానికి నిరంతరం పోషణ ఇచ్చినప్పుడు అది ఫలించి పుష్పించి ఫలిస్తుంది కదా. సో ఇప్పుడు
ఏమంటున్నారు? ఎవరైతే ఆ జిజ్ఞాస కలిగి ఉంటారో, ఆత్మజ్ఞానం పట్ల జిజ్ఞాస కలిగి ఉంటారో, వారు నిత్యం అన్వేషిస్తూనే ఉంటారు కదా మాస్టర్స్. చూడండి, మనకి జిజ్ఞాస ఉన్నప్పుడు ప్రతి చోటికి వెళ్తూ ఉంటాము, ప్రతి చోట తీసుకుంటూ ఉంటాం, కానీ ఎక్కడ పూర్తిగా సంతృప్తి కలగదు. వెతికి వెతికి అన్వేషించి చివరికి ఒక గురువు దగ్గరికి చేరినప్పుడు మనకి ఆ గురువు యొక్క సమక్షంలోకి వెళ్ళగానే నాకు తెలిసిపోతుంది అనమాట. నాకు కావాల్సింది ఏదో ఇక్కడ దొరుకుతుంది అని తెలుస్తుంది. ఏంటి అన్నది మనకు తెలియదు, కానీ నాకు కావాల్సింది నేను అన్ని చోట్ల వెతికాను, ఇక్కడ వెతికాను, అక్కడ వెతికాను, నాకు కావాల్సింది ఎక్కడా దొరకడం లేదు అని అన్వేషించి ఆ తీవ్ర ప్రయత్నాలే ఒకనాటికి ఫలిస్తాయి. ఒక సరైన ఆ గురువు దగ్గరికి ఆ గురువు దగ్గరికి మనం చేరుకోవడం జరుగుతుంది. ఆ వారి సమక్షంలోకి వెళ్ళగానే, వారు ఏం చెప్పకుండానే వారి సమక్షంలోకి వెళ్ళగానే, ఎస్ నేను రైట్ ప్లేస్కి వచ్చాను, నాకు కావాల్సిందంతా ఇక్కడ దొరుకుతుంది అని మన మనసులో ఒక ఫీలింగ్ మొదలవుతుంది. అది ఎలా కలుగుతుంది మనకి అంటే ఆ గురువు యొక్క శక్తి అనమాట అది. ఆ గురువు యొక్క ఏ శక్తి అది? ఇందాక చెప్పారు కదా, నిబద్ధతతో, ప్రేమతో, కరుణతో, శ్రద్ధతో వారికి అందజేయాలి అన్న ఇదితో ఎవరైతే ఉంటారో ఆ గురువు యొక్క సమక్షంలోకి ఈ అన్వేషకుడు, ఈ శిష్యుడు వెళ్ళినప్పుడు సమక్షంలోకి నాకు ఇక్కడ దొరుకుతుంది అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అది చెప్తున్నారు. అప్పుడు ఆ గురువుని ఎదుర్కొంటున్నప్పుడే, అంటే ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ సమక్షంలో ఎదురుగా ఉన్న క్షణంలోనే జ్ఞానోదయ ప్రవర్ధనం సంపూర్ణమయ్యింది అని గ్రహిస్తాడు. నాలో జ్ఞానోదయం పూర్తిగా వికసించడానికి నాకు ఇప్పుడు నా అన్వేషణ ఫలించింది, ఇక్కడ నాకు మొత్తం జ్ఞానోదయం అవుతుంది అని చెప్పేసి, ప్రవర్ధమానం అవుతుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. అని గ్రహిస్తాం, మనమే గ్రహిస్తాం, శిష్యుడే గ్రహిస్తాడు. అది బోధకుడి యొక్క సమక్షమే తిరిగి జాగృత పరిచే ప్రక్రియకు అంతిమ పుష్పీకరణను సృష్టిస్తుంది. ఎంత క్లియర్గా చెప్తున్నారు కదా. సో మనం ఆ గురువు అంతటి స్థితిలో గురువు ఉన్నాడు అనమాట. ఆల్రెడీ గురువు జ్ఞానోదయం పొందేసి, ప్రజ్ఞ పొందేసి, ఆ జ్ఞానాన్ని అనుభవించేసి ఆ ఉన్నత స్థితులన్నింటినీ చేరుకుని ఉన్నారు కాబట్టి వారి యొక్క శక్తి, చైతన్యము అంత స్థాయిలో ఉంది కాబట్టి వారి సమక్షంలోనే జిజ్ఞాస కలిగి తీవ్రంగా ఆకాంక్షిస్తూ ఉన్నారు. నాకు జ్ఞానం కావాలి, నాలో ఏది ఉందో దాన్ని నేను వికసింప చేసుకోవాలి, నేను ఆ జ్ఞానోదయం పొందాలి అని ఎవరైతే వెతుకులాట చేసి అటువంటి వారి దగ్గరికి వెళ్ళారో, వెళ్ళంగానే ఎస్ నాకు ఇప్పుడు సమృద్ధిగా ఇక్కడ అందుతుంది అని భావన కలుగుతుంది. ఎలా కలుగుతుంది అని అంటున్నారంటే, ఇంకా అప్పుడు అక్కడికి వెళ్ళంగానే ఆ జ్ఞానోదయం పొందడానికి కావలసిన అంతిమ ప్రక్రియ, మనం ఎన్నో ప్రక్రియలు చేసుకుంటూ వస్తాం అనేక జన్మలుగా, అలాగే ఈ జన్మలో కూడా చివరి ఒక ప్రక్రియ దగ్గరికి వెళ్తాం అనమాట. ఆ ప్రక్రియ చేస్తున్న క్షణంలోనే ఇది ఫలిస్తుంది. అంటే ఈ ప్రక్రియ ద్వారా నేను ఏం పొందాలనుకుంటున్నానో, ఈ సాధన ద్వారా, ప్రక్రియ అంటే తెలుసు కదా మీకు, ప్రాసెస్, సాధన. ఆ సాధన ప్రాసెస్ ఏదైతే ఉందో అది మొదలు పెట్టంగానే తెలిసిపోతుందంట. చూడండి, సాధన మొదలు పెట్టగానే ఈ సాధన ద్వారా నేను వికసిస్తాను, నాలో దివ్యత్వం వికసిస్తుంది, ఇక్కడ పుష్పీకరణ సృష్టిస్తుంది అన్నారు. ఆ ప్రక్రియ మొదలవగానే నీలో పుష్పీకరించడం, నీలో మొగ్గగా నిద్రాణంగా ఉన్నటువంటి ఆ దివ్యత్వం వికసించడం మొదలవుతుంది, బ్లూమింగ్ అవుతుంది అనమాట. ఓకే, దివ్యత్వం వికసించడం మొదలవుతుంది ప్రక్రియ మొదలు పెట్టగానే శిష్యుడికి కూడా అనిపించేస్తుందంట. అంతే, చూడండి గురువు యొక్క శక్తి, అదంతా కూడా గురువు యొక్క శక్తి. ఆ గురువు ఎలా తయారై ఉండాలో కూడా ఆల్రెడీ చెప్పున్నారు. ఇక్కడ అంతా కూడా, ఈ బుక్ అంతా కూడా గురువులుగా, బోధకులుగా ఉన్న వాళ్ళకే, దివ్య జ్ఞాన ప్రకాశం ఆల్రెడీ పొందిన వారికి, అంటే ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే అందుకున్నవారు అక్కడి నుంచి, అంటే విత్తనమే నాటబడింది అంతే, విత్తనం ఇంకా పెద్దది అవ్వలేదు, ఫలించాలి, పుష్పించాలి. సో నా బిడ్డల్లారా, దివ్య జ్ఞాన ప్రకాశకుల్లారా, బోధకుల్లారా, ఈ సందేశాన్ని పంచుకుంటున్న వారందరూ కూడా, ఈ సందేశాలను బోధించేవారు అందరూ కూడా అలా ముందు తమలో అలా తయారయ్యి, ఆ బోధకులు మిగతా వారికి చెప్పేవారు ఎలా ఉండాలో, వారికి ఏది కావాలో దాని మీద దృష్టి పెట్టి కావాలో దాన్ని అందచేసి
అందజేసిన దాన్ని ఒక ఆలోచనగా, సంకల్పంగా, జ్ఞానంగా అందజేసిన దాన్ని నిరంతరం పోషిస్తూ అన్నీ చేస్తూ ఉండాలి. అలాగే అది గురువు గురించి చెప్పారు. శిష్యుడు పొందాలి అన్న జిజ్ఞాస, తపన తీవ్రమైన తరువాతే అందుతుంది మాస్టర్స్ సరైన జ్ఞానం అన్నది. మనలో తపన తీవ్రమైపోయినప్పుడు మనకి సరైన జ్ఞానం అందజేసే గురువు మనకి ప్రత్యక్షమవుతారు. ఆ గురువు దగ్గరికి వెళ్ళగానే మనకి తెలిసిపోతుంది నాకు కావాల్సింది ఉంది అని. అక్కడ ఆ గురువు అందించే ప్రక్రియ, ఆ సాధన మొదలు పెట్టగానే నేను పుష్పించేస్తాను అని. విత్తనానికి విత్తనం పెట్టినప్పుడే తెలిసిపోతుందనమాట. తనలో ఆ ఫలాలు, పుష్పాలు అంతర్లీనంగా దాగున్నాయి. అంతేనా? విత్తనంలో అంతర్లీనంగా ఆ చెట్టు, ఆకులు, కొమ్మలు అన్నీ అంతర్లీనంగా ఉన్నాయి. దానికి ఎప్పుడైతే పోషణ ఇచ్చారో అవన్నీ బయటకొచ్చాయి. అంతే కదా! అంటే ఆల్రెడీ అంతర్లీనంగా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వం, ఆ దివ్య ప్రేమ, కరుణ మనలో కూడా, శిష్యుల్లో కూడా అవి ఫలించుతాయి అని నేను ఆ గురువు దగ్గరికెళ్ళి, ఆ గురువు ఇస్తున్న జ్ఞానం ఇప్పుడు మనకి మాస్టర్స్ ఈ మనం మీరందరూ కొంచెం కొత్తగా వచ్చారు. మన భాగ్య మేడము, మన కిరణ్మయి మేడము, శైలజని అడగండి. 4 మెసేజ్‌లోనో, 5 మెసేజ్‌లప్పుడు నేను ఒక మాట చెప్తూ ఉండేదాన్ని. బాబాజీ గారన్నది దాన్ని నేనేమంటుండేదాన్ని, కిరణ్మయి మేడం, మనం ఇంక ఈ పుస్తకం పూర్తయ్యేసరికి ప్రేమ యొక్క అత్యున్నత శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్తానన్నారు. ఈ పుస్తకం పూర్తయ్యేసరికి అంటే ఏంటి? పుస్తకంలో ఉన్న జ్ఞానాన్నంతటిని నేను సేకరించేసరికి మనం అదయిపోతాము, మనం అదయిపోతాము అంటుండేదాన్ని. వాళ్ళని అడగండి. 5, 6 వారాలు అదే అనుకుంటూ ఉండేవాళ్ళం మేము. అంటే ఇప్పుడు అంటే ఇక్కడికి రాగానే నాకు తెలిసింది కదా! ఇది మొదలు పెట్టగానే 2, 3 మెసేజ్‌లు దాటగానే యెస్. ప్రేమని వికసింప చేసుకోవాలి. నా వ్యక్తిత్వాన్ని నేను ముందు జ్ఞానమంతా చాలా జ్ఞానాలు నేను తీసుకుంటూ వచ్చాను. అన్ని జ్ఞానాలు స్థితికి చేర్చాయి. అప్పుడు నాలో డివినిటీ అంతా కొంచెం కొంచెం ఓపెన్ అయింది. కానీ మొత్తం ఓపెన్ అవ్వాలి. ప్రేమని నేను అదే పట్టుకున్నాను మాస్టర్స్. ఈ బుక్ రాకముందు మాట చెప్తున్నాను. ఆ ప్రేమ నాలో వికసించాలి. కాంతి నేనవ్వాలి. పడుతున్నవన్నీ తొలగిపోవాలి. నాలో ఉన్న ఆ మనోభావాలతో ఏవైతే అడ్డుగా పొరలుగా ఉన్నాయో అయేమని ఆ ప్రేమ జ్వాలని నేను ఉండేదనమాట. ఆ శిఖరాన్ని చేరుకోవాలి అన్న తపన నాలో మొదలయ్యి, అది తీవ్రతరం అయిన తర్వాతే ఈ పుస్తకం నా దగ్గరికొచ్చింది. అంటే ముందు నాకు ఆకాంక్ష పెరగాలి. నాలో తీవ్రం అవ్వాలి. మొత్తం ఆ ఉన్నతమైనటువంటి ఆ వాళ్ళని నేను అయిపోవాలంటే ఏ సమాచారం కావాలో ఇప్పుడు ఈ విత్తనాలుగా వచ్చింది. దీన్ని మనలో నవశించుకుంటూ ఉంటే, అందుకే మాట్లాడుకున్నాం. తెలియచెప్తున్నారు. అది అది. నేనే సాధన చేయాలి. అమ్మ వాయిస్ కట్ అవుతుంది అక్కడక్కడ. ఆ జ్ఞానం నేను ఇక్కడ ఉంటాను. ఈ ప్రక్రియ అర్థమవుతుందా? రావడం లేదా? వస్తుందమ్మా. కొంచెం స్ట్రక్ అప్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఓకే. ఇంకా ఓకే. అంతా బాగుంటుంది. సో మనకి తపన తీవ్రమైనప్పుడు, శిష్యుడు తప్పించినప్పుడు గురువు ప్రత్యక్షమవుతాడు. శిష్యుడి దగ్గరికి గురువే వస్తాడు మాస్టర్స్. గురువుని వెతుక్కుంటూ శిష్యుడు వెళ్ళినంత కాలం దొరకడు. మన తపని గురువుని ఆకర్షించే శక్తి మనలోని తపని తయారవుతుంది. గురువుని జ్ఞానాన్ని అందజేస్తారన్నమాట. క్రియ మొదలు పెట్టగానే మనం
ఖచ్చితంగా చేరుతుంది. ఈ పుస్తకం చదివేసుకోవడం మా వాయిస్ స్ట్రక్ అవుతుంది. మేబీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. వస్తుంది, వీడియో వస్తుంది, ఆడియో వస్తుంది, కానీ స్ట్రక్ అప్ అవుతుంది. అంటే క్లారిటీ, ఈ వర్డ్స్ కట్ ఓకే. అవుతుంది. ఓకే. స్ట్రక్ అవుతుందంట. అరుణ మేడం కూడా పెట్టారు. ఇప్పుడు చూడండి స్ట్రక్ అయినప్పుడు చెప్పండి. ఇప్పుడు ఓకే, ఇలానే కంటిన్యూ చేయండి. అంటే మూమెంట్ ఆ! ఇట్లా అసలు అలాగే మేడం. అలాగే. సో, ఇప్పుడు మనకి ఆ ప్రక్రియ మొదలు పెట్టగానంటే, ఈ సందేశాలు అందుకోవడం మొదలు పెట్టగానే నాలో ఒక విశ్వాసం ఏర్పడిపోయిందనమాట. నాకు కావాల్సింది నాకు దొరికింది. ఈ ప్రయాణం నేను కొనసాగిస్తూ ఈ సాధన చేసినప్పుడు, నేను ఏదైతే ఆ స్థితికి కోరుకున్నానో, ఆ స్థితికి నేను చేరుకుంటాను అని మొదలు పెట్టగానే తెలిసిపోయింది. అంటే ఫలిస్తది నాకు అని చెప్పి వచ్చేసిందనమాట. అది ఇక్కడ ఈ పాయింట్‌గా చెప్పారు. ఆమెనాయ్ ఈ ప్రపంచపు నా కుమారుడి చైతన్యం యొక్క పవిత్ర తోటమాలులు మరియు కర్షకులు మనం ఎక్కడ విత్తనాన్ని నాటుతామో మరియు మనం ఎక్కడ ఎరుకను వృద్ధి చేస్తామో పవిత్రమైన మట్టి తామే అని కూడా వారు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకి ఆ జ్ఞానం కూడా గురువే పవిత్రమైన మట్టి అన్నమాట. అంటే ఆజ్ఞను పొంది ప్రేమపూరితంగా పూర్తి దివ్యత్వంగా అయిపోయిన ఆ గురువే, ఆ గురువు నుంచి వచ్చిన ప్రతి మాట, ప్రతి జ్ఞానం ఒక శక్తిగా వస్తుంది మనకి. అంతే కదా! సో, అప్పుడు ఎక్కడ నాటారో అంటే నాలో నాటినప్పుడు అది శక్తివంతంగా నాటబడుతుంది. అది మళ్ళీ తిరిగి మొలకెత్తేంత వరకు ఆ శక్తి నాకు ఉపయోగపడుతుంది. ఓకే మాస్టర్స్. సో, ఈ ప్రేమకు ఆహ్వానం సందేశాలు చదివేటప్పుడు ఇవన్నీ మనం ఇంతో అంతో ఎక్స్‌పీరియన్స్ చేస్తూనే ఉన్నాం. అది ఇంకా ఇంకా పెరగాలి మనలో అంతే. ఇంకా ఇంకా శక్తి ప్రసరణ పెరగాలి. అంటే మనం ఇంకా ఇంకా సరెండర్ అయ్యి నా పరివర్తనకి నేను సిద్ధంగా ఉండాలి. నేను ఈ మానవత్వం నుండి దివ్యత్వం వైపు నేను పూర్తిగా పరివర్తన చెందుతాను. పరివర్తన గురించి ఇదంతా చెప్తున్నది. మనకి ఇంతకుముందే పరివర్తన గురించి ఎన్నో చెప్పుకొచ్చారు ఆల్రెడీ గత సందేశాల్లో. అన్న విశ్వాసంతోటి పరివర్తనకు సిద్ధంగాను ఉన్నప్పుడు మనం అంటే ఇప్పుడు ఇందాకే చెప్పాను కదా! నేను అనుకున్నప్పుడే కదా నాకు ఒక్కొక్క ఏ తర్వాత ఏ జ్ఞానం రావాలో ఆ జ్ఞానంని అందుకునే స్థితికి వెళ్తున్నాను. యెస్ అరుణ మేడం. సో, వెళ్తూ ఉంటాము. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఇంకా మరింత ఉన్నత స్థితులు ఎన్నో ఉన్నాయి కదా! ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు రెండో మెట్టుకు కావాల్సిన ఆ జ్ఞానం అందుతుంది. మళ్ళీ నాలుగో మెట్టుకి చేరుకోవాలంటే నాకు అందుతున్నారు. గురువే మట్టవ్వాలి. గురువు గ్రహించడం, పోషణనిచ్చే శక్తి, కరుణ, నిబద్ధత మరియు నిశ్చలత ద్వారా. గురువు అంత స్థాయిలో ఉన్నప్పుడే శిష్యుడికి ఆ పోషణ ఇవ్వగలుగుతారు. ఆ పోషణను సో, గురువుకి నర్సకులందరికీ కూడా ఉండాలి. ఉండాలి. నేను పవిత్రంగా, నేను ఆ డివినిటీ స్టేట్ దాన్ని పంచిపెట్టినప్పుడు, ప్రేమతోటి పంచిపెట్టడం దివ్యత్వం వికసించడానికి నేను అందించాల్సినవి అన్నీ అందజేస్తానన్నమాట. ఇప్పుడు బాబాజీ గారు మనకు కావాల్సినవి అన్నీ ఒకటి చెప్పేసి ఊరుకోలేదు కదా! ఇన్ని సందేశాలు ఎన్ని ఇస్తున్నారంటే ప్రతీది మనలో నాటారు. నువ్వే ప్రేమవని, నువ్వే దైవానివని నాటి, నువ్వు సృష్టికర్తవని నాటి, సో, నేను సృష్టికర్తగా, దైవంగా, ఆ ప్రేమగా, దివ్యప్రేమగా అవ్వాలంటే ఏమేమి నాలోంచి తీసేయాలో, ఎన్నో తీసేయాల్సిన గుణాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ తీసేయాల్సినవి ప్రక్షాళన చేసుకొని అన్నింటినీ మనము అవన్నీ చేసినప్పుడు మనము అవుతామనమాట. సో, ఆ ఎరుక అందించే వారికి ఆ ఎరుక దివ్యమైన ఎరుక ఆయనకుంది గాబట్టి, ఇంత ఇదిగా వివేకంతోటి ఇన్ని విషయాలు చెప్పగలిగారు. అవునా? బాబాజీ గారు ఇన్ని విషయాలు వివేకంతోటి చెప్పగలిగారు. సో, వారికి అంతటి ఎరుక ఉంది గాబట్టి, ఏమి చెబితే నా బిడ్డలకి దాన్ని వాళ్ళు ఎలా తీసుకోవాలో, ఎలా సాధన చేయాలో అన్నీ చెబితే క్లియర్‌గా ప్రతీదీ చెబితే వాళ్ళకప్పుడు అర్థమయ్యి వాళ్ళది చేస్తారు. మన పిల్లలకి మనం అలాగే నేర్పిస్తాం కదా! ఏ అనేది ఫస్ట్ ఎలా పడితే అలా రాసేయకుండా ఇలా రాయాలి నాన్న
ఇలాగ ఈత పెట్టాలి నాన్న అని చెప్పి వివరంగా ఎలా నేర్పిస్తామో అన్ని వివరాలు ఇందులో చెప్తున్నారు. నువ్వే ప్రేమవి, నీలో ఉన్న ప్రేమ మేల్కొల్పుంటి అడుగా చేయాలి. మెసేజ్‌లో అందిస్తున్నారు. చిట్ట చివరి వరకు 108 మెసేజ్‌లకి వెళ్ళేసరికి ఉన్నదంతా జ్ఞానం ఇది. సరళంగా ఉండు, నిరాడంబరంగా ఉండు, సత్యంతో ఉండు, ప్రేమగా ఉండు. ఎలా సాధన చేయాలి? ప్రేమని సాధన చెయ్యి. నీలో ఉన్న అడ్డొస్తున్న వాటినన్నింటినీ తొలగించుకో. నా బిడ్డలందరికీ చెప్తున్నాను. గురువులు, శిష్యులు అని ఇక్కడ ఏ భేదం లేదు. ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. గురువుగా ఉన్న వారికి సైతం వర్తిస్తుంది. అంతటి దివ్య జ్ఞానం ఇది. అంతటి ఉన్నత స్థితికి నీ దివ్యత్వాన్ని నీకు ఓపెన్ చేసే జ్ఞానం ఇది అని చెబుతూనే చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు మనకి. అది మాస్టర్స్. సో ఏ శ్రేష్టతా భావము అనుభవింపకూడదు. మళ్ళీ గురువు అందజేసే నేనే ఇప్పుడు ఇందాక ఫర్ ఎగ్జాంపుల్గా శైలజానికి చెప్పాను. అందజేశాను, నేనే ఇచ్చాను, నా వల్లే శైలజ ఇంత అయ్యింది అన్న ఇది కూడా నేను తీసుకోకూడదు. అది అహంకారం అవుతుంది. ఎందుకంటే అది సత్యం కాదు కాబట్టి. తనలో ఉన్న తన ఆత్మ కోరుకుంటేనే నా ద్వారా అందివ్వబడింది. ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను, నేను కోరుకుంటేనే బాబాజీ గారు వచ్చారు. సో నా వల్లే నువ్వు అయ్యావని అన్నరు ఆయన. నీలో ఉన్నది నువ్వెంత గొప్పదానివో అని మనల్నే చెప్తున్నారు ఎంతసేపు. తన గురించి చెప్పుకోరు. సో నీలో ఉన్న నీది నువ్వు ఆకాంక్షించావు, నువ్వు తపన పడుతున్నావు, నువ్వింత ఉంది, నీలో పరివర్తన చేసుకోవడానికి నువ్వింత శక్తి పడుతున్నావు, నువ్వు ప్రశంసనీయురాలివి అని మనం అంటున్నారు ఆయన. అంటే నేనే నీకు అందించాను, నా వల్లే నువ్వు ఎదిగావు అని అనలేదు కదా. అంటున్నారా? ఏ మాస్టర్ అంటున్నారా? అనట్లేదు కదా. వాళ్ళు అందించాల్సింది ప్రేమగా అందిస్తున్నారు అంతే. జ్ఞానాన్ని అందిస్తున్నారు. వారి శక్తిని జ్ఞాన రూపంలో అందజేస్తున్నారు మనకి. వారి కాంతిని జ్ఞాన రూపంలో అందజేస్తున్నారు. వారి ఆశీర్వచనాలు జ్ఞాన రూపంలో ఇస్తున్నారు. అది మాస్టర్స్. సో నీకెప్పుడు నువ్వు ఏ భావాన్ని అనుభవింపకూడదు. శైలజకి ఏదో అది వచ్చింది. సో శైలజకి అది కలగడానికి నేనే చెప్పాను. నేను చెప్పడం వల్లే వచ్చింది. నేను చెప్పడం వల్లే అది సృష్టించుకుంది, అది మేనిఫెస్ట్ చేసుకుంది, అంతా నా వల్లే అన్న భావనలు, అన్న క్రెడిట్స్ నేను తీసుకోకూడదు అనమాట. నిజంగా సత్యంగా అయితే సత్యం తెలిసిన వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే అది ఆత్మ తపన ఏంటో తెలుస్తుంది కాబట్టి, ఆత్మగా ఒక్కటిగానే ఉన్నామని తెలుసు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థితికి వెళ్ళాక ఈ నేను అనేది ఇంకా తొలగిపోతుంది. అంతా నేనే అయి ఉన్న నేను అన్న స్పృహలో ఉంటాం కాబట్టి ఇక్కడ శైలజ వేరు, నేను వేరు కాదు కదా. చెప్పేవాడిని చేసి వినేవాడు అంటూ ఇద్దరు లేరు, ఒక్కటే ఉంది అక్కడ అంతే. సత్యమే ఉంది అంతే. సో అది మాస్టర్స్. ఆ ఫలసాయం ఆకలిగొన్న ఏ అన్వేషకుడితోనైనా పంచుకోవాలి. ఆ ఫలసాయం ఏదైతే నీకు ప్రజ్ఞ, ఫలసాయం అంటే ఇక్కడ ఏంటి? ప్రజ్ఞ, నీ విజ్డమ్ ఏదైతే ఉందో అది ఏ అన్వేషకుడితో అయినా సరే, ఎవరు తప్పించి నీ దగ్గరకు వస్తున్నా సరే వాళ్ళకి అందజేయాలి. అంతేగాని నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు చెప్పను శైలజ, తర్వాత చేద్దాంలే శైలజ అలాగనకుండా ప్రజ్ఞ నాలో ఉందా, అన్వేషకులు వస్తారు. ఆ ప్రజ్ఞని ఇప్పుడు బాబాజీ గారు నువ్వు ఏది అడిగితే అది అందజేయడం లేదు. ఆ ప్రజ్ఞని జ్ఞానంగా నీకు అందజేస్తున్నారు అంటూనే ఆకలి ఉన్న వారికి, అది భౌతికమైన ఆకలి, ఆత్మపరం. భౌతికమైన ఆకలి ఏంటి? ఈ కావాలి. 2 రూపాల్లోనూ చెప్తున్నారు. చెబుతూ జీసస్ ఏం చేశాడో మనకు గుర్తు చేస్తున్నారు. ఆకలి ఉన్నవారు వచ్చారు. జీసస్ తెలుసు కదా మీకు. ఆకలి ఉన్నవారు 100 మంది వచ్చారు. శిష్యులు ఉన్నారు. అంటే జీసస్తో కలిసి నడుస్తూ ప్రయాణం చేస్తున్న శిష్యులు ఉంటారు. 4, 6 ఉంటారు, నాకు గుర్తులేదు. వాళ్ళు ఉంటారు. అయితే ఒకసారి చాలా మంది వస్తారు. వాళ్ళందరూ తీవ్రమైన ఆకలితో ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? సృష్టించి ఇచ్చారు అప్పటికప్పుడు. నువ్వు వెళ్ళి, మనమైతే ఏం చేస్తాము? ఉండండి, ఓకే, ఆకలితో ఉన్నారు కదా, నేను గబగబా వంటింట్లోకి వెళ్ళి అన్నం తీసి, బియ్యం తీసి, బియ్యం వండి, కూరగాయలు తరిగి, కూరలు వండి అన్నీ చేసి, లేదా ఆగు నేను కొట్టుకెళ్ళి షాపుకి వెళ్ళి నీ బియ్యం కూరగాయలు అన్నీ కొనిస్తాను, నువ్వు పట్టుకెళ్ళి ఇప్పుడు వండుకో అలా అనరు. మాస్టర్ అయినారు. అప్పటికప్పుడు సృష్టించారు. ఒక్క రొట్టె ఉంటే దాన్ని 100 రెట్లుగా, ఒక్క చేప ఉంటే దాన్ని 100 చేపలుగా మల్టిపుల్ చేసి అనమాట. మల్టిపుల్ అంటే తెలుగులో ఏంటి? అనేకం. ఒక్కటిని అనేకంగా చేసి ఇచ్చారు.
అంటే వారి యొక్క శక్తి, వారి యొక్క ప్రేమ, కరుణ యొక్క శక్తి అంత గొప్పదన్నమాట. చేసి అనేకం ఆ! ఆ! వారి యొక్క ప్రేమ, కరుణ, వారిలో ఉన్న దివ్యత్వం మొత్తం జీసస్‌లో ఓపెన్ అయిపోయింది కదా! సో, వారి శక్తి అనంతంగా ఉంది కదా! తన ఒక్క రొట్టెని ఇలా చూసాడు. తన కంటి చూపుతోటి ఏం చేశారు? ఒక్క రొట్టెని 100 రొట్టెలుగా చూడడం మొదలుపెట్టారు. అంతే కొన్ని సెకండ్స్‌లోనే 100 రొట్టెలు అయిపోయినాయి. తన దృష్టి 100 రొట్టెలు అని చూడడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్నది ఒకటైతే ఒకటిగా చూడలేదు. తనకి ఏం కావాలో దాన్ని చూసారు. ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. మన సంకల్పం కూడా మనకెప్పుడు నాకు అనారోగ్యం ఉంది. ఆరోగ్యం కావాలి. నేను ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. అనారోగ్యం మీద దృష్టి పెట్టకూడదు. నాకేం కావాలో దాన్ని నిత్యం నిరంతరం నేను చూస్తూ ఉండాలన్నమాట. దాని మీద నా ఫోకస్ అంతా ఉండాలి. జీసస్ అదే చేశారు. కొన్ని సెకన్లలోనే చేశారు. మనకి వస్తోంది. కానీ మనకి కొన్ని రోజుల తర్వాత వస్తుంది. కానీ జీసస్ అక్కడ ఒక్క రొట్టె కానీ 100 మందున్నారు. 100 రొట్టెలు కావాలి. ఒక్క రొట్టెను 100 రొట్టెలుగా చూసారు. విజన్ చేశారు. 100 రొట్టెలు అక్కడ క్షణకాలంలో 100 రొట్టెలు అయిపోయినాయి అవి. 100 మందికి పంచారు. సో, అలాగా హెచ్చిస్తూ అన్నారు. హెచ్చిస్తూ అంటే అదే మల్టిపుల్ చేస్తూ అన్నమాట. ఒక్క రొట్టెని 100 రొట్టెలుగా ఒక్క క్షణంలో మల్టిప్లై చేసి 100 మందికి ఇచ్చేశారు. మనమేమంటున్నాం దాన్ని మహిమ అంటున్నాము. మహిమ అది జీసస్ కాబట్టి చేస్తారు అని అంటున్నాము. ఆయన దేవుడు అంటున్నాము. కానీ కాదు. మనలో కూడా అంతటి శక్తి దాగి ఉంది. ఆయన మేల్కొల్పింప చేసుకున్నారు. ఆయన ఎవేకెన్ చేసుకున్నారు. మనం ఎవేకెన్ చేసుకోలేదు. సో, మనలో ఉన్న శక్తి కూడా జాగృతమైనప్పుడు మనం కూడా ఆ పని సర్వసాధారణం. దైవానికి అది సర్వసాధారణ విషయం అన్నమాట. ఆ పని చేయడం చాలా సర్వసాధారణమైంది. మనకి సాధారణం కాకపోవడం వల్ల వారు మాత్రమే చేయగలరు. వారు అసాధారణమైన వారు. వారు దైవాలు. నేను మనిషిని అని నేను అనుకుంటున్నాను. నేను కూడా అదే. నాలోనూ ఆ శక్తి ఉంది. నేను అది చేయగలను అనే నన్ను నేను చేర్చు ఆ శక్తి నాలో ఉన్నదాన్ని నేను చేసుకున్నప్పుడు అది కూడా అలా మనల్ని తయారవ్వమంటున్నారు ఇక్కడ చెప్పారు. ఒక జీసస్ లా నువ్వు కూడా ఒక అద్భుతాన్ని సృష్టించాలి. ఏ అద్భుతాన్ని సృష్టించాలి? ఆకలి ఉన్న ఏ అన్వేషకుడికితోనైనా ఆ రొట్టెల్ని ఆ చేప హెచ్చిస్తూ ఒక అద్భుతాన్ని సృష్టించాలి. చూడండి. ఆ అద్భుతం మనం కూడా సృష్టించాలి. సృష్టించగలము. మనలో కూడా ఆ జీసస్‌కి ఏదైతే ఉందో మనకి అదే ఉంది. వారిలో ఉన్న దైవం ఓపెన్ అయింది. మనకి ఓపెన్ అవ్వలేదు. మనకి జాగృతం అవ్వలేదు. వారికి జాగృతమైంది. అంతే అనమాట. వారు ఎన్లైటెండ్. మనము ఎన్లైటెండ్ అవుతున్న త్రోవలో ఉన్నాము. ఆ స్థితికి మనము చేరుకోగలమని మనకి చెప్తున్నారు. ఎలా చేరుకోవాలో కూడా చెప్తున్నారు. అది మనం పట్టుకుని ఆ సాధన చేయాలి మనం. ఇంకా ఏం చెప్తున్నారు? ఫలవంతమైన చర్యల ద్వారా ఫలసాయం విజయవంతం అవ్వాలి. నువ్వు చేసే ఆ సాధన ఫలవంతంగా ఉండాలి. ఆ సాధన పెర్ఫెక్ట్‌గా చేసినప్పుడు నీకు ఆ సాధన ద్వారా లభించాల్సింది లభిస్తుంది. మన అంతరంలోకి చక్కగా ప్రయాణం చేస్తూ ఎలా ప్రయాణం చేయాలో మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం తెలిసిన తర్వాత మన అంతరంలోకి ప్రయాణం చేసి మన అంతరంలో ఉన్న దివ్యత్వంతో ఏకమై దాన్ని ఓపెన్ చేసుకోవాలి. రోజు మనకిప్పుడు మన గ్రూప్‌లో పెడుతున్నారు కదా! ఈరోజు దైవాన్ని కలిసారా? దైవ ప్రేమను అందుకున్నారా? అమ్మ మొన్న సాక్షి క్లాస్‌లో చెప్పిన విషయాన్ని మన విజయలక్ష్మి మేడం అది మనకి రోజు గ్రూప్‌లో పెడుతున్నారు. అంటే నాలో ఉన్న నా దైవంతోటి నేను రోజు లోపలికెళ్ళి ఈ అడ్డుగా వస్తున్న ఈ మనసులో వచ్చిన ఆలోచనలు వీటిలన్నింటినీ తొలగించుకుని నా లోపల ఎక్కడో ఉంది దైవం, దివ్యత్వం. ఆ లోపలికెళ్ళి దానితో కలిసినప్పుడు దైవం అంటే ప్రేమ అక్కడ. ఆ ప్రేమతో నేను ఏకమై అది దైవం నుండి ఆ ప్రేమని నేను అందుకుంటున్నాను. మనలో ఉన్న దైవం మనకి నిత్యం నిరంతరం ప్రేమని ప్రసరింప చేస్తున్నారు మాస్టర్స్. ఇదోటి గుర్తుపెట్టుకోవాలి. కానీ దాన్ని మనం అందుకోవట్లేదు అంతే. ఓకే. అంటే ఇప్పుడు అందుకోవాలంటే ఇప్పుడు జూము మీరందరూ ఆన్ చేసుకొని కూర్చొని క్లాస్ జరుగుతుంది. నేను జూమ్‌లోకి రాలేకపోతున్నాను. నేను జూమ్‌లోకి ఎప్పుడొస్తాను? తను పెట్టిన ఐడీ నంబర్ నేను కొట్టినప్పుడే నేను జూమ్‌కి మీ అందరితోటి కనెక్ట్ అవుతాను. సో, నాలో ఉన్న దైవానికి నేను కనెక్ట్ అవ్వడానికి నాకొక మార్గాలు అనేకం ఉంటాయి. నేను శ్వాస అనే కోడ్ ఏంటది? ఇప్పుడు నువ్వేం ఏదో పెట్టావు కదా! అదే కోడ్ నువ్వు రాసావు కదా నంబరు. ఆ లింక్ ఆ నంబర్ ద్వారా నంబర్‌ని క్లిక్ చేసినప్పుడే నేను జూమ్‌లోకొచ్చి మీ అందరితో మాట్లాడగలిగాను ఇందాక. అంతే కదా! సో, అంటే ఇప్పుడు నాకు కనెక్షన్ వైఫై కనెక్షన్ లేదు ఇప్పటి వరకు. ఆ వైఫై కనెక్షన్ వస్తేనే నేను మీతో కనెక్ట్ అవ్వగలుగుతున్నాను. మనం ఆ శ్వాస కనెక్షన్ ద్వారా లోపలికి శ్వాసతో పాటు లోపలికెళ్ళి ఆ ప్రాణాన్ని పట్టుకుని, ఆ ప్రాణ ద్వారా మరింత లోపలికెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి ఆ దివ్యత్వంతోటి
నేను అనుసంధానం అవడం. అదే మీలో ఉన్న దైవాన్ని ఈ రోజు కలిశారా? మీలో ఉన్న దైవం ప్రేమని మీరు అందుకున్నారా ఈరోజు అని మన BYMలో రోజు మనకు పెడుతున్నారు. మన లోపల అక్కడికి వెళ్ళినప్పుడు దైవం యొక్క దివ్య ప్రేమను చేస్తాను కలుగుతుంది. ఆ ప్రేమని నేను అందుకుని మనం చేసే ఫలవంతమైన సరైన మనం సరిగ్గా మనం ప్రయాణం చేస్తేనే మనం ఫలసాయం అందుకోగలం. అర్థం జ్ఞానం ద్వారా ఉన్న నేను చేరుకుంటాను. దివ్యత్వం మాస్టర్స్ అందుతుంది. నిత్య నిరంతరం ప్రయత్నం రిజల్ట్ వచ్చేలేదంటే రిజల్ట్ వస్తాను ఇంకోటి విశ్వాసంతో సహనంతో ఉండి కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు నీకు అన్నీ ఏంటి పొందిన ఫలసాయంగా అది పరిణమిస్తున్నటువంటి సరైన జ్ఞానం సరైన ఆ గురువు దగ్గర ఆ నేల ఆ జ్ఞానం సరైన అయ్యింది. సరైన గురు జ్ఞానం సేకరించి మనలో ఉంచుకుని మనం విశ్వసించి మనం సాధన చేయడం ద్వారా సహనంతో ఉండడం ద్వారా ఆ రుచిని అప్పుడు ఆ ఫలాన్ని ఆ మామిడి పండుని ఫలించిన మొలకెత్తుతుంది కదా. మొలకెత్తిందని కొన్ని రోజులు సంరక్షిస్తే చాలు కదా, చెట్టు ఖచ్చితంగా అవుతుంది కదా. చెట్టు ఖచ్చితంగా ముందు పువ్వులు పూస్తుంది కదా, పూసింది ఖచ్చితంగా కాయలు అవుతుంది కదా, కాయలుగా పళ్ళు అవుతాయి కదా. ఇది ఖచ్చితంగా జరిగేది, మారదు ఇక్కడ ఏది. కానీ సరైన విత్తనం సరైనమే కావాలంతే, దాన్ని కొంచెం పోషించడం కావాలంతే. సో ఇప్పుడు ఆ ఫలసాయం ఎలా ఉంటుంది నీలో? ఆ ఫలసాయం ఒక ప్రేమగా, ఒక కరుణగా నీలో అనుభూతులు నువ్వే అది అయిపోతావు. ఆ ప్రేమవే నువ్వైపోతావు, ఆ కరుణవే నువ్వైపోతావు, అంటే ఆ దివ్యత్వమే నువ్వైపోతావు. అప్పుడు ఆ ఫలసాయం అలా ఉంటుందన్నమాట. నీకు ఆ రుచి, ఆ మామిడి పండు తింటున్నప్పుడు ఏ రుచి కలిగిందో అంటే ఇప్పుడు నేను ఆ సరైన జ్ఞానాన్ని అందుకుని నేను ఎవరినో తెలుసుకుని నా అంతరంలోకి ప్రయాణించి నా దివ్యత్వంతో నేను కనెక్ట్ అయినప్పుడు ఆ దివ్యత్వం నాకు ఓపెన్ అయ్యి నా అందుబాటులోకి నాలోకి ప్రవహిస్తున్నప్పుడు నేను దాని రుచిని చూస్తాను. ఆ పండు అబ్బా అంటారు అప్పుడు. మన రాజలక్ష్మి మేడం అంటారనమాట, భాగ్య మేడం, అబ్బా ఆ పండు ఎంత తీయగా ఉందండి అంటారు. అంటే వాళ్ళిద్దరూ ఫోన్ చేసుకుని చెప్పుకుంటారనమాట. ప్రేమకాహనంలో బాబాజీ గారు ఎంత చక్కగా చెప్పారండి, ఎంత తీయగా ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఆ మెసేజెస్ అని అనుకుంటాం కదా. సో అలాగే మనలో ఆ రుచి ఏదైతే ఇప్పుడు ఇందాక మనం మెడిటేషన్లో చేసింది అదే, మనం రుచి అనుభవించామా లేదా? మనలో ఒక దివ్యమైన అనుభూతి కలుగుతూ ఉంది, అదే ప్రేమ ఆనందం. సో వెళ్ళాము, తీసుకున్నాము, ఆ లోపల ఉన్న ప్రేమని ఆనందాన్ని తీసుకున్నాము. ఎంత ఫలవంతంగా ఉంటుంది, ఫలవంతమైన ఫలసాయాన్ని చేస్తుంది ఈ మెసేజెస్. సో అది థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క 10 minutes తీసుకుందాం ఈరోజు, ఏమనుకోవద్దు, కొంచెం పని ఉండింది. ఓకేనా? ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, కొత్తగా మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. ఓకేనా? రోజు మాట్లాడే వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. మళ్ళీ ఇంకొక రోజు మీరు అందరూ మాట్లాడగలిగారు. ఓకే, అరుణ మేడం మాట్లాడండి మేడం. అరుణ సుప్రియ మేడం, వీలైతే వీడియో ఆన్ చేసుకోండి, మాట్లాడండి మేడం, ఆప్షన్ ఇస్తున్నా. ఎస్ మ్యామ్, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు? మొత్తం నేనే కనిపిస్తున్నాను మేడం, మీరు కనిపించట్లేదు. కనిపిస్తారు మేడం, మీరు మాట్లాడుతున్నారు కదా, సో అందరికి కనిపించేలాగా ఇవాళ అంతా నా గురించే ఉంది మేడం, క్లాస్ అంతా. ఎంత బాగా చెప్పారంటే
నాకు అసలు మాట్లాడాలంటే భయం మేడం. నేను అందుకే ఏ సెషన్ లో కూడా హ్యాండ్ రైజ్ చేయాలంటే భయపడతాను. అంతా నా గురించే ఉంది ఇవాళ. నేను మాట్లాడాలనుకుంటాను, చెప్పాలనుకుంటాను, ఎంతో ఉంటుంది లోపల. కానీ ఆ పదాల పొందిక, వాక్యాల పొందిక సరిగ్గా చేయలేకపోతున్నాను మేడం నేను. వస్తుంది మేడం, నేను చేయగలను అని అనుకోండి. నాలో అదే. అంత ప్రజ్ఞ ఉంది, దాన్ని అంతటినీ ఆ! నేను చక్కగా వ్యక్తీకరించగలను. అవును మేడం. ఇవాళ విజయలక్ష్మి మేడం మెసేజ్ చేశారు. మీరు గురు పౌర్ణిమ దాంట్లో మీరు పేరివ్వండి మేడం అని అంటే, ఇదే చెప్పాను నేను. ఇప్పుడు ఇందాక చెప్పిందే చెప్పాను. సేమ్ ఆ మేడం కూడా ఇలాగే చెప్పారు నాకు. అయితే నాకు ఒకరోజు మొన్న ఇట్లనే సంకల్పం పెట్టుకొని మెడిటేషన్ లో కూర్చుంటే మేడం, టీ చేశాను. అందరికి పోద్దామంటే అది ఒక పెద్ద గిన్నెలో, పెద్ద బౌల్లో ఇట్లా అంత సీల్ చేసి ఉంది. అంటే పంచలేకపోతున్నాను మేడం. నాకు అన్నీ వినాలని ఉంటుంది. అన్నీ వింటాను, అర్థమవుతుంది. కానీ మళ్ళీ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పలేకపోతున్నాను. మీకు మెడిటేషన్ లో కూడా అది ఉదాహరణగా చూపించబడింది. టీ అవును. వడగడుతున్నారు అంటే అద్భుతంగా జ్ఞానాన్ని వడగట్టుకుంటున్నారు. మీరు జ్ఞానాన్ని చక్కగా తీసుకుంటున్నారు. దాన్ని చూసాను. మీరు వడగట్టిన టీ చూసాను. సో జ్ఞానాన్ని చక్కగా అందుకుంటున్నారు. దాన్ని మీరు తాగాలి, ఇతరులకి పంచాలి. అంటే అదే మేడం. మనము దాన్ని సరిగ్గా ఆచరణలోకి తెచ్చుకునేంతగా దాన్ని మనలో తయారవ్వాలి. అది మన హ్మ్. ప్రజ్ఞ అవ్వాలి, ఇతరులతో కూడా పంచుకోవాలి. ఇంకా అవుతుంది సాధన మేడం. చేయాలి. మీరు నమ్మండి. మేడం హ్మ్. నాకు ఇదే చెప్పారు. సరోజ అమ్మ అయితే నాకు ఇదే చెప్పారు. "నువ్వు నమ్మమ్మా" అన్నారు అవును. అంతే. అలా అవునవును. అవును. నెమ్మదిగా నేను ఎదుగుతూ వచ్చాను. నేను కూడా ఏమి అంతే మేడం. ఇలా అంతే. 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 థాంక్ యూ అరుణ వెరీ మచ్ మేడం, మేడం. ప్రియ మేడం, మీరు అసలు నాకెప్పుడు మిమ్మల్ని ఈరోజు హ్మ్. కూడా అనుకున్నా హ్మ్. కలిస్తే బావుండు అని. మీరు ఈరోజు సెషన్‌లో ఉన్నారని కూడా నాకు ముందు తెలియలేదు. మీరు ఒకటి ఎగ్జాక్ట్‌లీ మ్యామ్ అని ఒక వర్డ్ పెట్టినప్పుడు అరుణ మేడం వచ్చారు గ్రేట్ అనుకున్నాను. మీరు మధ్యలో నేను మధ్యలో ఫార్వర్డ్ లెఫ్ట్ అయిపోయా మేడం. చేస్తుంటారు. మధ్యలో మధ్యలో ఒకసారి మీరు వివేయంతో చక్కటి మెసేజెస్ చేస్తూ ఉంటారు. చక్కటి సర్వీస్ చేస్తుంటారు. అందరికీ అన్నీ అందిస్తూ ఉంటారు కదా! మీ మిమ్మల్ని తలుచుకున్నాను ఈరోజు. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అయితే థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ అద్భుతంగా మాట్లాడారు ఈరోజు. మరింత అద్భుతంగా. మీరు మాట్లాడడం థాంక్ రాదంటున్నా అద్భుతంగా మాట్లాడారు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. లవ్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. లవ్ ఇంత యూ. మంచి జ్ఞానాన్ని అందిస్తున్నందుకు మీకు. థ్యాంక్ యూ మనందరం సుప్రియ మేడం. అందుకుంటున్నాం. ఆల్రెడీ ఇందాక చెప్పింది కదా, జ్వాల మేడం, బీడు భూమిలో అందరం మనము అన్ని అపోహలు జ్ఞానం తీసేసుకోవాలని. ఆల్రెడీ అవును. మీరు అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేసిరు విజ్డమ్ అంటే పంచడము. ఇదే ఈ రోజు తోటి ఇంకా ఓకే ముందు మేడం. ముందు కూడా పంచుతారు మేడం. హ్మ్. థ్యాంక్ యూ సో ఆల్రెడీ మచ్ ఆమె మ్యామ్. పంచుతూనే థాంక్ యూ నెక్స్ట్ సో ఉన్నారు. మచ్ సుజాత మేడం. మేడం ఆమె ప్రేమ నిర్మలమైన ప్రేమ అన్ని రూపాల్లో పంచుతున్నారు. మాటగా పంచలేకపోతున్నాను అంటున్నారు. కానీ పంచుతారు. మీరు నేను చూశాను కదా మాటగా బ్రహ్మోత్సవంలో పంచలేకపోతున్నాను మేడం. ఆ! ఎగ్జాక్ట్‌లీ. లేదు. అలా లేదు, మీరు చక్కగా ఉన్నారు. అది నమ్మండి అంతే. మిమ్మల్ని మీరు. ఓకే మీరు మేడం. ఆల్రెడీ థాంక్ యూ. అద్భుతంగా థాంక్ యూ. థాంక్ యూ థాంక్ మేడం. థాంక్ సుజాత మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సుజాత మేడం మాట్లాడండి మేడం. నమస్తే నమస్తే జ్వాల నమస్తే మేడం. మేడం. నమస్తే శైలజ. నమస్తే సుజాత మేడం. బాగా ఇస్తున్నారు మీ జ్ఞానము. నేను యుఎస్కి వెళ్ళి వచ్చిన, ఇప్పుడు రెగ్యులర్ గా జాయిన్ అవుతున్నా ఈ ప్రోగ్రామ్ కు. మహోతారా బాబాజీని కలిసి వచ్చిన నేను యుఎస్ లో. మాకు చాలా హ్యాపీ ఉంది మేడం. అమ్మతో వారం రోజు టైం స్పెండ్ చేసినాము సరోజా మేడం తోటి. అసలు చెప్పలేని అనుభూతులు ఇక వచ్చినప్పటి నుంచి క్షణం క్షణం అవే గుర్తొస్తా ఉన్నాయి. అసలు మాటల్లో చెప్పాలంటే నాకు రావట్లేదు. అక్కడ మేము చేసిన ఎంజాయ్మెంటే గాని, అనుభవించిన ఆనందమే గాని, అసలు ఎంత పరవశమో ఆనందం అంత ఎక్కువ ఉంది మేడం. ప్రేమ థ్యాంక్ యూ సో ప్రపంచం మచ్ మేడం. మీరు మాటల్లో చెప్పకపోయినా మీ భావాన్ని వ్యక్తీకరిస్తున్నారు కదా, మేము కూడా దాన్ని అందుకుంటాము. మీ అనుభూతిని. ఇవాళ మేడం మీరు మాట్లాడినప్పుడల్లా నాలో వైబ్రేట్ అవుతుంది నా బాడీ. ఇట్లా వచ్చే మాట మెసేజ్ చాలా బాగుంటది. థ్యాంక్ యూ. శైలజ మేడం నాకు చాలా జ్ఞానం అదంతా నాకు జ్ఞానాన్ని అందించిన గురువులకే మేడం.
ఆ జ్ఞానం ద్వారానే నేను ఈ స్థితికి వచ్చి ఉంటాను. అవును, మీ జ్ఞానం అందుకున్న మేము ఎంతో సంతోషంగా ఉంటున్నాము. నేను అదే అందరి దగ్గర అక్కడ ఒకటి అందరూ షేర్ చేసుకోవాలని ఉంది నాకు. అక్కడ యుఎస్ లో జరిగిన ఒక విషయం షేర్ చేసుకోవాలని ఉంది. మేము అక్కడ మౌంట్ శాస్త్రకు చేరుకోగానే మేము ఒక సరస్సు దగ్గర మెడిటేషన్ లో కూర్చున్నాం మేడం. మెడిటేషన్ లో అందరం కూర్చున్నాం. నా పక్కనే అమ్మ కూర్చుంది, సరోజమ్మ కూర్చుంది. సరోజమ్మకేమో అమ్మవారు వచ్చింది, మాకేమో సాక్షితత్వం లాగా నా ఫేస్ నాకే కనిపించింది. అందరికి ఒక్కొక్క అనుభవం వచ్చింది. అమ్మకు వచ్చింది సస్పెండ్ పెట్టింది. నైట్ 1 గంటల మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అమ్మకు వచ్చిన అనుభవం షేర్ చేస్తుంటే ఆ ఆనందం, ఇక్కడికి ఎవరు వస్తారు, ఎంత గొప్ప మాస్టర్స్ వస్తారు అని అట్లా షేర్ చేస్తుంటే చెప్పలేనంత ఆనందం మేడం. అక్కడ మేము సరోజమ్మ దగ్గర తీసుకున్న జ్ఞానం ఇంత అంత కాదు సార్, చెప్పలేము మాటల్లో. గ్రేట్ మేడం. అది షేర్ చేద్దామని నేను ఎంకరేజ్ చేసిన మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం మీకే మేము థ్యాంక్ యూ చెప్పాలి మాకు షేర్ చేసినందుకు. మేము అక్కడికి వెళ్ళకపోయినా మీరు మాకు అనుభూతిని పంచుతున్నారు. మేము వెళ్ళినట్టుగా మేము అనుభూతిని మీరేం పొందారో అది మేము కూడా తీసేసుకున్నాం మీ దగ్గర నుంచి. ఎలా వచ్చిండు, ఎట్లా వచ్చిండని మేమందరం ఉన్నాం. మాలాగానే అతను. థ్యాంక్ యూ సో మచ్ సుజాత. మాట్లాడతారా? చెప్పండి మ్యామ్, మాట్లాడండి. పర్వాలేదు, ఇంకెవరైనా ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ దేవి మేడం మాట్లాడండి. దేవి అడప. నెక్స్ట్ కల్పన మేడం రెడీ అండి. నమస్తే మేడం. మాట్లాడండి మేడం దేవి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాది కొంచెం నెట్ వీడియో ఆన్ చేయలేదు మేడం. మేడం చాలా బాగా ఇట్స్ ఓకే మేడం, మాట్లాడండి. ఇలా మెడిటేషన్ లో కూర్చున్నప్పుడే నాకు మీరు చెప్తున్నారు చూసారా క్లాస్, సేమ్ అలా ఒక భూమి నేల ఉంటది కదండి, అదే వచ్చింది నాకు మెడిటేషన్ లో కూడా. సూపర్ మేడం. ఎలా అంటే ఇప్పుడు ఫార్మర్ దున్ని రెడీగా ఉంచుతారు కదా, ఆ టైప్ లో వచ్చింది. ఒకసారి ఏమో పెద్ద పెద్ద ముగ్గులు పెట్టినట్టు ఓ ప్లేస్ లో అనిపించింది. తర్వాత ఒక ప్లేస్ ఇలా ఒక ట్రీనేమో బాగా హగ్ చేసుకున్నట్టు అలా అనిపించింది. మీరు ఈ రోజు మెడిటేషన్ మీరు చేయించారు కదా స్టార్టింగే, అప్పుడు అలా అనిపించింది. కరెక్ట్ గా మీరు చెప్పి టాపిక్ కూడా ఈ బీడు భూమి ఇలా చెప్పేటప్పటికి చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఏ టాపిక్ అయితే వచ్చిందో అది అలా అనిపించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ మీరేంటి సరోజ మేడం ఏంటి చెప్పి తీరుతుంది చూసారా, పిల్లలకి అర్థం అయ్యేలా చెప్తారు చూసారా, అలా ఒక్కొక్క పాయింట్ చెప్పేసరికి ఏ పనిలో ఉండి ఏ బిజీలో ఉండి విన్నా కూడా అది మనకి టచ్ అయిపోతుందండి, హార్ట్ టచ్ అయిపోతుంది. ఇప్పుడు యాక్చువల్ గా పని చేసుకుంటూనే విన్నాను. ఫస్ట్ మెడిటేషన్ చేశాను ఒక అరగంట అలా కూర్చుని, తర్వాత పని చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ చేసినా కూడా మనకి డీప్ కి వెళ్ళిపోతుంది మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. సెషన్ లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ. చక్కటి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. థ్యాంక్ యూ దేవి మేడం. చక్కగా యూ. పంచభూతాలతోటి అనుసంధానం అవుతారు మేడం. అంత ముందు కూడా వాటర్ ది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మ్యామ్. నెక్స్ట్ కల్పన మేడం మాట్లాడండి. నమస్తే మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. క్లియర్ గా నీట్ గా బాగా అర్థం అవుతుంది క్లాస్. చాలా బాగుంది. మెడిటేషన్ చేసినప్పుడు అంటే నేనైతే మెడిటేషన్ చేయలేదు, ఇక్కడ షాప్ లో ఉన్నాను. కానీ ఆ వైబ్రేషన్స్ మాత్రం టచ్ అవుతున్నాయి. అంటే కళ్ళు మూసుకోవడానికి కుదరడం లేదు, కానీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అంత అద్భుతంగా ఉంది. మహత్తర్ బాబాజీ గురించి చెప్పినప్పుడల్లా ఎందుకో ఒక రకమైన ఫీలింగ్ కలుగుతోంది. చాలా బాగుంటుంది క్లాస్. మేడం చెప్పింది కదా, ఇట్లా ఒక చెట్టు విత్తనం వేస్తే ఆ చెట్టు ఎలా మనకి పూలు పండ్లు ఎలా ఇస్తుందో మన లోపల కూడా వాటినన్నిటిని క్లియర్ చేసుకోవాలనేది చాలా అద్భుతంగా ఉన్నది. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే నా బాడీలో ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కల్పన మేడం. రాగిణి మేడం మాట్లాడండి మేడం. రాగిణి మేడం ఆప్షన్ ఇస్తున్నాను, చూసుకోండి, మాట్లాడండి. మేడం కట్ వస్తుంది. మీరు స్ట్రక్ అవుతున్నారు మ్యామ్. థ్యాంక్ యూ మేడం. అర్థమైంది.
మీరు ఇంకా స్ట్రక్ అవుతున్నారు, నేను అందుకని బ్రేక్ అవుతుంది మ్యామ్ వాయిస్. మా వాయిస్ మీకు బ్రేక్ అవుతుంది. మీరు స్ట్రక్ అవుతున్నారు అక్కడక్కడ. ఓకే మేడం, వినిపిస్తుంది. రాగిణి మేడం ఏం కంటిన్యూ చేయండి. చేస్తుంది? వినిపిస్తుంది. ఎస్ మ్యామ్. ఇవాళ మెడిటేషన్ కూడా చాలా బాగుంది. సడన్గా బాడీ లైట్ అయినట్లు అనిపించింది. అండ్ ఒక ఆ, ఆ, స్- ఒక శివుడి ఆకారం ఎలా ఉంటుంది అట్లా వచ్చేసింది మ్యామ్. సడన్గా నన్ను నేను అట్లా అలా అయిపోయి లైట్ అయిపోయింది అనమాట. మ్యామ్ వెళ్ళిపోయారు. అండ్ నా అనుభవం చెప్తాను మాస్టర్స్. ఈరోజు నాకు కనెక్ట్ అయింది బాగా అంటే అంటే అన్ని ఆలోచనలు, అన్ని సమయాలు పవిత్రమైనవి. అంటే మనము ప్రతీదీ అన్నమాట. ఈ ఆలోచన రాకూడదు, ఆ ఆలోచన రాకూడదు, లేకపోతే ఈ టైము, ఆ టైము అన్నీ పెట్టుకుంటాం మనం బ్రెయిన్‌లో. వాటన్నిటి నుంచి కూడా అన్ని ఆలోచనలు మంచివే. అన్ని సమయాలు మంచివే. మనం ప్రతి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి. అలానే చూడాలి సాక్షిగా. అప్ అనేది బాగా కనెక్ట్ అయిందక్కడ ఈరోజు నాకు. అప్పుడేనన్నమాట మనము ఏదైనా సృష్టించాలి అంటే నాకు ఒకటి ఇంకా నిశ్చలత అనేది ఇంకా ఉండాలి నాకు. అది నేను ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో, ఇవి కొన్ని కొన్ని పాయింట్స్ నాకివాళ చాలా బాగా కనెక్ట్ అయినాయి. ఇంకా నేను ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఇక్కడ చాలా బాగా ఇంకా డీప్‌గా కనెక్ట్ అయింది నాకు. అప్పుడే మనము ఏది కావాలో అది సృష్టించుకోగలము. జీసస్ కనుక ఆ రొట్టెని అందరికీ ఆకలిని తీర్చటానికి అంత సమృద్ధిగా ఎలా ఇవ్వగలిగాడో, మనము మాస్టర్‌గా ఎదగాలి అంటే ప్రతి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగలగాలి. ఆహ్, ఒక స్థిరమైన మనస్తత్వం, నిబద్ధత, నిజాయితీ, కరుణ, ప్రేమతత్వం ఇవన్నీ అన్నమాట చాలా ముఖ్యం. దానిలో ఇంకా మనం ఎక్కడ వెనకబడి ఉన్నాము, దాన్ని పూర్తి అవేర్‌నెస్‌తో గమనిస్తూ మనం కూడా ఆ ప్రేమ ఆహ్, పూర్తి ప్యూర్ లవ్‌కి మనం రీచ్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకు కూడా ఆ జీసస్ లాగా అన్నీ సాధ్యం అనేది బాగా డీప్ కనెక్ట్ అయింది. అక్కడ నేను ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది వాళ్ళు ఇంకా డీప్‌గా కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా మీరు చెప్పినట్టు నాకు కూడా పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి. మనం అది ఆ ఇది ఇలా జరిగింది, ఇది మంచి అని చెడు అని ఏదో అంటే అనుకుంటూ ఉంటాం. ఈ అద్భుతమైన టైము ఇది, ఈ పీరియడ్ నేను సఫరింగ్ అని అంటే ప్రతి క్షణం అద్భుతమైనది, ప్రతి సిచ్యువేషన్ అద్భుతమైనదే అని అది మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టు అనిపించింది నిజంగానే ఇవాళ సందేశం. అంటే అప్పుడు మనకి ఏది అవసరమో దాని ద్వారా మనం దాని నుంచి ఏం నేర్చుకుని ముందుకెళ్ళగలుగుతామో ఆ సిచ్యువేషన్ బట్టి మనకు అది అనేది ఏర్పడుతుంది. అవును మేడం, థ్యాంక్ యూ అండ్ సో మచ్. మళ్ళీ ఒకటి జరగాలి అనుకుంటున్నాం మనము. కానీ దాని మీద మనం ఎంత క్యూరియాసిటీతో ఉంటున్నాము. అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే దానికోసం మనం ఎంత తపిస్తున్నాం. ఆ తపన ఉంటేనే దానికి సంబంధించి నా గురువులు కావచ్చు, ఎవరైనా మనకు ఆ జ్ఞానం కావచ్చు, మనకు అందుబాటులోకి వస్తుందన్నమాట. ఆ తపన మనలో ఎంతవరకు ఉంది? మనల్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట అది. యెస్ మ్యామ్. అవును ప్రతి మేడం, పాయింట్ అది యెస్. థ్యాంక్ యూ మ్యామ్. జ్వాల మేడం జీ కట్ అయింది మాస్టర్స్, మేడం కనెక్ట్ అయ్యేదాకా చూద్దాము. అయితే ఇప్పుడు మనకు రాగిణి మేడం చెప్పినట్లు మనకి ఏది కావాలైనా అంటే అది మన ఎదుగుదల, మన సెల్ఫ్ సంబంధించి మన పర్స్పెక్టివ్ లో అయితే మన తపన అలా చూసుకోవాలి. ఇంకా వేరే మనం ఏదైనా కోరుకుంటున్నా కానీ అది అంటే స్పష్టంగా క్లియర్ ఉండాలి మన మైండ్. అంటే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి మనము కోరుకోవడం అవుతుందా అనేది అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే అన్ని కాదు, కొన్ని కొన్ని విషయాలలో అంటే అంత స్పష్టం ఓకే మాస్టర్స్, జ్వాల మేడం జాయిన్ అవుతా అని చెప్పారు.
మనము ఒక 5 మినిట్స్ ధ్యానం చేద్దామా మాస్టర్స్? నాకు ఎందుకో ఇవాళ ధ్యానం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మన ఒక మనలో ఉన్నటువంటి దైవత్వంతో మనం ఆల్రెడీ కనెక్టివిటీలోనే చాలా అద్భుతంగా ఉన్నాం. కానీ ఇంకా మేడం చెప్పినటువంటి జ్ఞానంలో అంటే బీడు భూమి అని ఎగ్జాంపుల్ చెప్పిండ్రు కదా. ఒకసారి మనం ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్. ఒక 5 మినిట్స్ ధ్యానం చేసి మనం ఎండ్ చేసుకుందాము. ఓకేనా? ఇంకెవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైట్ చేయొచ్చు. ఓకే మాస్టర్స్. అంతలోపు ఒకవేళ జ్వాల మేడం కనెక్ట్ అయితే అవుతానని చెప్పారు. మేబీ సిగ్నల్ ఇష్యూ ఉండొచ్చు. కానీ ఒక 5 మినిట్స్ అయితే మనం ధ్యానం చేద్దాము. దేవి మేడం మాట్లాడండి మేడం. మేడం మీరు నాకు చెప్తున్నారు కదా ఏయో కొత్తగా సెషన్స్ ఇవన్నీ ఒకసారి చెప్పండి మేడం. అది సాక్షి ఏదో వస్తుంది, అది ఎప్పుడు వస్తుందండి సరోజ మేడం? ఎస్ మ్యామ్. మనకి ప్రతి బుధవారం సాక్షి సెషన్స్ ఉంటాయి మేడం. ఇండియా టైం 4 గంటలకి సరోజ అని చెప్తారు. ఓకే అండి. అలాగే మనకి ప్రతిరోజు మార్నింగ్ 5 to నైట్ 10 వరకు మెడిటేషన్ చాలా మాస్టర్స్ ఉన్నారు మనకి. BYM చాలా మంది వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ టైమింగ్స్, ఇప్పుడు ఆస్ట్రేలియా టైమింగ్, USA టైమింగ్, అలా అందరికి సంబంధించి 4 to 5 సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ మెడిటేషన్స్, ఆఫ్టర్నూన్ హీలింగ్ మెడిటేషన్స్. అలానే మెయిన్ గా పిల్లలకు సంబంధించి క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్ అని ఉంటుంది. ఇప్పుడు మనం అదే ఏ అర్థం విధంగా కాలేదు ఇంత మేడం. మంచి మ్యామ్ అదే అర్థం కాలేదు. అది ఏంటి సబ్జెక్ట్ ఏంటన్నది అర్థం అదే కాలేదు. మేడం. సరే నేను మళ్ళీ కాంటాక్ట్ చేస్తా. నన్నైనా ఓకే. కాంటాక్ట్ చేయండి. మీకు BYM అని గ్రూప్ ఉంది మేడం. అందులో అది మీకు ఉందండి. యాడ్ చేస్తే ఓకే అండి. ఓకే. సరే మేడం. ఓకే మేడం. దేవి మేడం, నేను గ్రూప్ లో జాయిన్ చేస్తాను మిమ్మల్ని. జాయిన్ చేస్తే మీరు చక్కగా చూసుకోవచ్చు. అలానే మనకి అంతకుముందు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అని విజ్డమ్ షేరింగ్ కూడా జరిగింది. సరోజమ్మ చెప్పారు. దానికి సంబంధించింది కూడా గ్రూప్ డిస్కషన్ అనేది ఎవ్రీ శనివారం జరుగుతుంది. అందులో కూడా మనకు అద్భుతంగా సజ్జన సాంగత్యం లాగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మనం ఎప్పుడైతే ఆ విజ్డమ్ విన్నప్పుడు మనం అంటే క్లారిటీ తోటి, సరైన అవగాహన, సరైన జ్ఞానం తోటి మనం ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకేనా దేవి మేడం? నేను మీకు అప్డేట్స్ చెప్తాను. ఇవే ఉన్నాయి ప్రోగ్రామ్స్. అలాగే నీ యూత్ గురించి ప్రతి సోమవారం సాయంత్రం 6 to 7 భగవద్గీత క్లాసెస్ ఉంటాయి. మీరు కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వచ్చు. మెయిన్ గా యూత్ కోసం అంటే పిల్లలకి కూడా మనకి యుక్త వయసు నుంచే అవసరం ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా అనే ఉద్దేశంలో యూత్ కి అని మనము ఫస్ట్ అలా చెప్పడం అవుతుంది. కానీ ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా దేవి మేడం? అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ఒక్క 5 మినిట్స్ మనం ధ్యానం చేసి క్లోజ్ చేసుకున్నాము. ఓకే మాస్టర్స్, అందరూ హాయిగా కూర్చోండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్. ఈ రోజు తీసుకుంటున్నటువంటి జ్ఞానాన్ని మనం ఆత్మపరంగా మనలో నిక్షిప్తం చేసుకుందాం మాస్టర్స్. మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, ప్రేమని, కరుణ, ఇంకా ఇంకా జాగృతం చేసుకున్నాము. హృదయంతో శ్వాసిద్దాం మాస్టర్స్.
అలాగే ఇంకా అందరికి షరతులు లేని ప్రేమను పంచడానికి సిద్ధమవుదాం మాస్టర్స్. మనలో ఉన్నటువంటి శక్తి చైతన్యాన్ని ఇంకా మేల్కొల్పుకుందాము. ఈ రోజు జరిగినటువంటి సెషన్ లో ప్రతి ఒక్క పదాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుందాం మాస్టర్స్. మనమందరం ప్రేమ క్షేత్రంలో ప్రతిరోజు ఉంటున్నాము. అలానే కొనసాగిద్దాం మాస్టర్స్. లాస్ట్ 2 minutes. చక్కగా మీ అంతరంగంలోకి ప్రయాణిద్దాం మాస్టర్స్. ఆ హృదయ లోతుల్లోకి వెళ్దాము. అపారమైన ప్రేమని పంచడానికి అడ్డు వస్తున్నటువంటి ఆ ఒక్కొక్క పొరను తొలగించుకుందాం మాస్టర్స్. వాటిని అన్నింటినీ తొలగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. నేను సిద్ధంగా ఉన్నాను అని అందరూ అనుకోండి మాస్టర్స్. లాస్ట్ 1 minute. మనలో ఉన్నటువంటి షడ్వర్గాలు, అహం, గతకాలపు ఛాయలు అవన్నీ పొరల రూపంలో ప్రేమతో కరిగిపోతాయి మాస్టర్స్. ఈ క్షణంలో వాటిని అన్నింటినీ ధరించుకున్నాము. మనలో ఉన్నటువంటి ప్రేమ తత్వంతో మనం ముందుకెళ్దాం మాస్టర్స్. లాస్ట్ 30 seconds.
ఒక ప్లెజెంట్, ఒక పీస్ఫుల్ స్టేట్ కి అందరూ వెళ్తున్నాం మాస్టర్స్. Okay, masters, last 5 seconds. Five, four, three, two, 1, 0. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా కళ్ళు తెరవండి. మీ చేతులు కళ్ళపైన పెట్టుకొని ఎంతో అద్భుతంగా మీ మొహంపై చిరునవ్వుతో కళ్ళు తెరవండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, ఈ ధ్యానం పార్టిసిపేట్ చేసిన అందరికి. అలాగే వీలైన వాళ్ళు జూమ్ క్లోజ్ చేసుకున్నాక కంటిన్యూ చేయండి. చాలా బాగుంది మెడిటేషన్. ఇంత చక్కని అవకాశం కల్పించినటువంటి హిమాలయ యోగి అయినటువంటి హవతర్ బాబా వేల సాష్టాంగ ప్రణామాలు మాస్టర్స్. అలాగే ఈరోజు జ్వాల మేడం చెప్పినట్టు నేను అనుకున్నాను నాకు ఒకటి రావాలి ఏంటి అది దాన్ని, ఆ టైంలో BYM రావడం, నాకు ఇది కరెక్ట్ అయినది, నాకు ఇందులో అన్ని దొరుకుతాయని అనిపించడం నాకు అనిపించింది మాస్టర్స్. ఈరోజు మరొకసారి నేను తెలియజేస్తున్నాను నా హృదయపూర్వకంగా. సరోజమ్మ వేల పాదాభివందనాలమ్మ, ఆత్మపరంగా వేల కృతజ్ఞతలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. మనలో ఉన్నటువంటి దివ్యత్వానికి థ్యాంక్ యూ సో మచ్. మనలో ఉన్నటువంటి ఆ గాడ్నెస్ అందరికి థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ మనం తిరిగి నెక్స్ట్ ఫ్రైడే రోజు మళ్ళీ కలుద్దాం. అద్భుతంగా ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి జ్ఞానం ప్రతి ఒక్క మాట మన నడవడికలో, మన మాటలలో, మన చేతలలో చేసుకుందాం మాస్టర్స్. మనకు అదే బాబాజీ చెప్పారు 2nd అధ్యాయంలో, సాధన చేయు అని. మీరందరూ చేస్తారని ఆశిస్తూ ముగించుకుంటున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్.